Good evening, everyone. Welcome to Saram Sampatrav Education. Myself Venkat. I am the faculty here. Welcome to the series of Samachar, a comprehensive coverage of 12-month current affairs for Telangana Group 1 Mains students. సో ఈరోజు మనం డిస్కస్ అయిపోయే 4 ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ నుంచి. సో టాపిక్స్ ఏంటో ఒకసారి లిస్ట్ చూద్దాం పదండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి లైవ్ స్టాక్ సెక్టర్ ఇన్ ఇండియా. సో లైవ్ స్టాక్ సెక్టర్ గురించి డీటెయిల్గా మనం చూద్దాం. సో వాట్ ఈస్ ద స్టేటస్, ఇది జీడిపికి ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తుంది, ఓకేనా. సో దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, మరి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, అండ్ ఈ లైవ్ స్టాక్ సెక్టర్ మీద గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన మల్టిపుల్ ఇనిషియేటివ్స్ ఏంటి, ఆ ప్రోగ్రామ్ నేమ్స్ కూడా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. సో బడ్జెట్లో మనకి ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, లైక్ రిసీట్స్ ఒకటి, ఎక్స్పెండిచర్, అండ్ రిసీట్స్లో రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి. ఎక్స్పెండిచర్లో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడి ఒకసారి బడ్జెట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటో చెప్పి ఆ తర్వాత ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఏంటో కూడా చెప్తాను. గవర్నమెంట్ ఎందుకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని చూస్ చేసుకుంటుంది, ఓకేనా. సో దీని తాలూకా డీటెయిల్స్ మొత్తం మనం మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎంఎస్ఎంఈ సెక్టర్. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసరికి రూఫ్ టాప్ సోలరైజేషన్, ఓకేనా. సో ఈ 4 టాపిక్స్ ఈరోజు కాంప్రహెన్సివ్గా మాట్లాడుకుందాం. సో ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు కూడా అర్థమై ఉంటుంది. సో సెషన్ ఎండ్ వరకు చూడండి. కావాలి అనుకుంటే 1.5లో కానీ 1.75 స్పీడ్లో పెట్టుకొని మొత్తం వినండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుద్ది. రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ లైవ్ స్టాక్ సెక్టర్ ఇన్ ఇండియా. Evaluate the multifaceted economic contributions of India's livestock sector within the socio-economic framework of the country. Also mention the government initiatives taken related to India's livestock sector. సో ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు అంటే, మనకి సోషియో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఉంది కదా, సో దానికి ఈ లైవ్ స్టాక్ సెక్టర్ అనేది ఎలా కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఇది మల్టీ డైమెన్షనల్గా కాంట్రిబ్యూట్ చేస్తుందని చెప్పి హింట్ ఇచ్చాడు. కాబట్టి మనకు ఆన్సర్ కూడా మల్టిపుల్ డైమెన్షన్స్లోనే కవర్ చేయాలి. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఈ పర్టికులర్ సెక్టర్ ఏదైతే ఉందో దీన్ని బూస్ట్ చేయడానికి, దీనికి సపోర్ట్ని ప్రొవైడ్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు మల్టిపుల్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. సో ఆ ప్రోగ్రామ్స్ ఏంటో కూడా మనం రాయాలి. అసలు ఫస్ట్ ఈ టాపిక్ ఎందుకు న్యూస్లోకి అపేర్ అయిందో కూడా మనం చూద్దాము. నథింగ్ బట్ కంటెక్స్ట్ ఏంటో చూద్దాం. ద సెంటర్ ఈస్ ప్లానింగ్ టు డిప్లాయ్ నేషనల్ లెవెల్ మానిటర్స్ టు ఓవర్సీ లైవ్ స్టాక్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్, సప్లిమెంటింగ్ ఎగ్జిస్టింగ్ మానిటరింగ్ మెథడ్స్ లైక్ ప్రోగ్రెస్ రిపోర్ట్స్, మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఎక్సెట్రా. సో ఈ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా లైవ్ స్టాక్ సెక్టర్కి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది, వాటి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, సో వీటిని మానిటరింగ్ చేయడానికి ఈ నేషనల్ లెవెల్ మానిటరింగ్ సిస్టమ్ని తీసుకురావడానికి ప్లానింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ లైవ్ స్టాక్ సెక్టర్ మీద ఇప్పుడు మనం కాంప్రహెన్సివ్గా మాట్లాడుకోబోతున్నాం. సో రోల్ ఆఫ్ లైవ్ స్టాక్ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. సో జీడిపికి దీని యొక్క కాంట్రిబ్యూషన్ మనం చూద్దాం. The livestock sector is one of the most rapidly growing components of the rural economy of India. It grew at a CAGR of 7.93% during 2014 to 15 to 2020-2021 at constant prices. ఓకేనా, కాన్స్టెంట్ ప్రైజెస్ అండ్ కరెంట్ ప్రైజెస్ రెండు ఉంటాయి కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ ప్రైజెస్ పరంగా మనం కంపారిజన్ చేస్తున్నాం. It contributed 30% to the agriculture and allied sector GVA. అండ్ 4.90% ఆఫ్ టోటల్ జీవీఏ ఇన్ 2020-2021. ఓకేనా. సో ఈ లైవ్ స్టాక్ సెక్టర్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. ఓకేనా, ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ మనకి ఓవరాల్గా జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుంటుంది. సో ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ ఏదైతే ఉందో ఇది జీడిపికి కాంట్రిబ్యూట్ చేసే మొత్తాన్ని 100%గా తీసుకుంటే ఈ 100%లో లైవ్ స్టాక్ సెక్టర్ నుంచి 30% వస్తుంది. ఇలా కాకుండా ఈ లైవ్ స్టాక్ సెక్టర్ని మనం ఇండివిజువల్గా తీసుకుంటే జీడిపికి, ఓకేనా, లైవ్ స్టాక్ సెక్టర్ని ఇండివిజువల్గా తీసుకుంటే జీడిపికి అరౌండ్ ఒక 5% కాంట్రిబ్యూషన్ చేస్తుంది అనమాట ఓవరాల్గా. ఓకే, అదే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్లో ఈ లైవ్ స్టాక్ సెక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందంటే 30% కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది. అండ్ గ్రోత్ రేట్ వచ్చేసరికి 7.93% 2014-15, 2020-21 మధ్యలో కంపారిజన్. సో దీని ద్వారా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా జరుగుతుంది, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో. The livestock sector employs a significant portion of Indian population. Estimates suggest it provides direct or indirect employment to about 8.8% of the workforce and sustains the livelihoods of around 20 million people in small farm households. సో ఈ పర్టికులర్ సెక్టర్ ఏదైతే ఉందో ఇది ఎంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేసింది అంటే
సో ఇండియాలో ఉన్న వర్క్ ఫోర్స్ మొత్తాన్ని 100%గా తీసుకుంటే దీంట్లో 8.8% ఆఫ్ వర్క్ ఫోర్స్ లైవ్ స్టాక్ మీదే వర్క్ చేస్తున్నారు, అంటే లైవ్ స్టాక్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ సెక్టర్ మీద ఎంతమంది లైవ్లీహుడ్స్ డిపెండ్ అయ్యి ఉన్నాయంటే 20.5 మిలియన్ పీపుల్ యొక్క లైవ్లీహుడ్స్ దీని మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. సోర్స్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. లైవ్ స్టాక్ ప్రొవైడ్స్ ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ లైక్ మిల్క్, మీట్, ఎగ్స్ అండ్ wool, contributing to a balanced diet and nutritional security, especially for rural populations. India is the world's largest producer of milk, accounting for approximately 22% of global milk production as of 2023. సో ఈ లైఫ్ స్టాక్ సెక్టర్ ద్వారా మనకి ఫుడ్ వస్తుంది అండ్ న్యూట్రిషన్ కూడా వస్తుంది. ఎలా అంటే మిల్క్, మీట్, ఎగ్స్ అండ్ wool. సో దీని ద్వారా మనకు ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఉంది అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది, ముఖ్యంగా రూరల్ పాపులేషన్స్కి. అండ్ వరల్డ్ వైడ్గా కానీ మనం కంపేర్ చేస్తే మిల్క్ యొక్క ప్రొడక్షన్లో మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఓకేనా. సో గ్లోబల్ మిల్క్ ప్రొడక్షన్ని అంటే వరల్డ్ వైడ్గా ప్రొడ్యూస్ అయ్యే మిల్క్ మొత్తాన్ని 100%గా తీసుకుంటే దీంట్లో 22% కేవలం ఇండియా నుంచే ప్రొడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్, ఈ సెక్టర్ అనేది చాలామందికి ఇన్కమ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో లైవ్ స్టాక్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ సబ్సిడరీ ఇన్కమ్ ఫర్ మెనీ ఫ్యామిలీస్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ద రిసోర్స్ పూర్ హూ మెయింటైన్ ఫ్యూ హెడ్స్ ఆఫ్ యానిమల్స్. లైవ్ స్టాక్ కాంట్రిబ్యూటెడ్ 16% టు ద ఇన్కమ్ ఆఫ్ స్మాల్ ఫార్మ్ హౌస్ హోల్డ్స్ అండ్ 14% ఫర్ ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్. అర్థమైందా? సో ఎవరైతే ఈ స్మాల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ పర్టికులర్ సెక్టర్ అనేది సబ్సిడరీ ఇన్కమ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా. సో ముఖ్యంగా ఈ స్మాల్ ఫార్మ్ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది 16% ఇన్కమ్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అన్ని రూరల్ హౌస్ హోల్డ్స్కి కంపేర్ చేస్తే 14% లైవ్ స్టాక్ సెక్టర్ నుంచే వస్తుంది. అండ్ రిమైనింగ్ ఇన్కమ్ మనకి అగ్రికల్చర్ కానీ వాటి మీద వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, సపోర్టింగ్ క్రాప్ ప్రొడక్షన్. 45% ఆఫ్ ద స్మాల్ ఫార్మర్స్ యూజ్ bullocks ఫర్ ప్లఫింగ్ ఫీల్డ్స్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్, కాంట్రిబ్యూటింగ్ టు క్రాప్ ప్రొడక్షన్. ఇన్ ఏ సర్వే 100% ఆఫ్ ద ఫార్మర్స్ వర్ యూజింగ్ ద manure from draught bullocks in their fields and recognized its importance in soil fertility. సో దీని ద్వారా క్రాప్ ప్రొడక్షన్కి కూడా యూజ్ అవుతుంది. ఎలా అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, పొలాలు ఉన్నాయి కదా, సో వాటిని దున్నటానికి మనం బుల్లాక్స్ని యూజ్ చేస్తాము. అండ్ అగ్రికల్చరల్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఓకేనా. సో దానికి కూడా మనం ఎడ్ల బండిని యూజ్ చేస్తాం కదా, సో అలా. అండ్ వీటి నుంచి వచ్చే ఈ మాన్యూర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎరువులాగా యూజ్ చేస్తూ ఉంటాము. సో దీని ద్వారా సాయిల్ ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది, నథింగ్ బట్ క్రాప్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. సో ఇలా చాలా అంటే చాలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీని ద్వారా జీడిపికి కాంట్రిబ్యూషన్ ఉంది, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. అండ్ వీటితో పాటు మంచి న్యూట్రిషనల్ అవుట్కమ్స్ ఉన్న ఫుడ్ని కూడా ఇది మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫార్మర్స్కి అడిషనల్ ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తుంది, యాజ్ వెల్ as క్రాప్ ప్రొడక్షన్కి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్, జెండర్. యానిమల్ హస్బెండరీ ప్రమోట్స్ జెండర్ ఈక్వాలిటీ, with women fulfilling over 3/4 of the labor demand in livestock production. In states like Punjab and Haryana, where dairying is prominent, women make up about 90% of the workforce in the livestock sector. ఓకేనా. సో లైవ్ స్టాక్ సెక్టర్లో ఉన్న వర్క్ ఫోర్స్ మొత్తాన్ని 100%గా తీసుకుంటే 90% వచ్చేసరికి ఉమెనే ఉన్నారు. ఎక్కడ? పంజాబ్ అండ్ హర్యానాలో. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో మెన్ ఉన్నా సరే లైవ్ స్టాక్ పరంగా మీరు కానీ కంపేర్ చేసుకుంటే, ఓకేనా. సో లైవ్ స్టాక్ సెక్టర్లో మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఉమెనే ఉన్నారు కాబట్టి సో ఇలాగన్నా సరే మనం కొంచెం బ్యాలెన్స్ని తీసుకురావచ్చు. సో జెండర్ ఈక్వాలిటీని ఇక్కడ మనం ప్రమోట్ చేయవచ్చు. ఓకే. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై లైవ్ స్టాక్ సెక్టర్ ఇన్ ఇండియా? లో ప్రొడక్టివిటీ. ద యావరేజ్ యాన్యువల్ మిల్క్ yield ఆఫ్ ఇండియన్ క్యాటిల్ ఈస్ 1,777 kg per animal per year as against the world average of 2,699 kg per animal per year during 2019. సో మన ఇండియాలో ఈ మిల్క్ yield ఏదైతే ఉందో అది పర్ యానిమల్ పరంగా మనం కంపేర్ చేసుకుంటే ఒక యావరేజ్ వాల్యూ తీసుకుంటే మన వాల్యూ కొంచెం తక్కువగానే ఉంది. ఓకేనా. సో మిల్క్ yield వచ్చేసరికి తక్కువగా ఉంది. సో అందుకని దీన్ని పెంచడానికే ఆక్సిటోసిన్ అని చెప్పి యూజ్ చేస్తున్నారు ఇంజెక్షన్స్ రూపంలో. సో అడల్ట్రేషన్ జరుగుతుంది. సో దీని ద్వారా అటు యానిమల్స్ సఫర్ అవుతాయి, ఆ మిల్క్ని కన్జ్యూమ్ చేసుకున్న హ్యూమన్స్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ సెషన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. అది. సో గ్లోబల్ యావరేజ్ వచ్చేసరికి 2,699 అయితే మనది 1,377. సో ఇది కూడా ఒక ఛాలెంజ్. సో దీన్ని మనం ఇంప్రూవ్ చేయాలి. నెక్స్ట్, డిసీజ్ అవుట్బ్రేక్స్. ఫ్రీక్వెంట్ అవుట్బ్రేక్స్ ఆఫ్ డిసీజెస్ లైక్ ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్, బ్లాక్ వాటర్ ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లుయెన్జా కంటిన్యూ టు ఎఫెక్ట్ లైవ్ స్టాక్ హెల్త్ అండ్ లోవర్ ప్రొడక్టివిటీ. India loses around 20,000 crores per year due to the uneconomic performance of the animals because of adverse effects of diseases.
ఓకేనా. సో మన ఇండియాలో ఉన్న ఈ లైఫ్ స్టాక్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డిసీజెస్ రావడం ద్వారా మనకి ఇంత లాస్ జరుగుతుంది ఫినాన్షియల్గా, యాజ్ వెల్ యాజ్ అవి కూడా సఫర్ అవుతున్నాయి. చాలా వరకు క్యాటిల్ చనిపోతున్నాయి బికాస్ ఆఫ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్, ఓకే, లేకపోతే ఇన్ఫ్లుయెన్జా కానీ బ్లాక్ వాటర్ ఇన్ఫెక్షన్ కానీ ఇవన్నీ వస్తున్నాయి. నెక్స్ట్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఇండియాస్ హ్యూజ్ పాపులేషన్ ఆఫ్ రూమినెంట్స్ కాంట్రిబ్యూట్స్ టు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, adding to global warming. Livestock sector contributed to around 64% of the total greenhouse gas emissions from Indian agriculture. సో రూమినెంట్స్ అంటే ఏం లేదమ్మా, మన కౌ, షీప్, గోట్స్ ఇవన్నీ కదా, వీటిని మనం రూమినెంట్స్ అంటాం. సో వీటి ద్వారా మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరగడం ద్వారానే మనకి గ్లోబల్ వార్మింగ్ కానీ క్లైమేట్ చేంజ్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇండియన్ అగ్రికల్చర్ నుంచి జనరేట్ అయ్యే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని 100%గా తీసుకుంటే దాంట్లో 64% వచ్చేసరికి ఈ లైవ్ స్టాక్ నుంచే వస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్, లిమిటెడ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. సో లిమిటెడ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ సర్వీసెస్ డ్యూ టు ఏ డెఫిషియన్సీ ఇన్ క్వాలిటీ జర్మ్ప్లాజమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నికల్ మ్యాన్ పవర్ కపుల్డ్ విత్ ఏ పూర్ కన్సప్షన్ రేట్ ఫాలోయింగ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ హ్యావ్ బీన్ మేజర్ ఇంపెడిమెంట్. సో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా మన దగ్గర సరిగ్గా జరగట్లేదు. సో దానికి కారణాలు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు అండ్ క్వాలిటీ జర్మ్ప్లాజమ్ సెంటర్స్ కూడా మన దగ్గర లేవు. నెక్స్ట్, ఫినాన్షియల్ నెగ్లెక్ట్. The livestock sector has not received the policy and financial attention it deserves, with only about 12% of the total public expenditure on agriculture and allied sectors allocated to it, despite its 30% contribution to agricultural GDP. సో అగ్రికల్చర్ అనేది జీడిపికి కాంట్రిబ్యూట్ చేసే దాన్ని 100%గా తీసుకుంటే దాంట్లో 30% లైవ్ స్టాక్ సెక్టరే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, మరి అగ్రికల్చర్ సెక్టర్కి గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్లో అలొకేట్ చేసిన దాన్ని 100 రూపాయలుగా తీసుకుంటే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో కేవలం 12 రూపాయలు మాత్రమే లైవ్ స్టాక్ సెక్టర్కి ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ కాంట్రిబ్యూషన్ పరంగా మనం కంపేర్ చేసుకుంటే ఎంత ఖర్చు పెట్టాలి? 30 రూపాయలు ఖర్చు పెట్టాలి. మరి అంత పెడుతున్నారంటే లేదు, చాలా అంటే చాలా తక్కువగా దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి దీని నుంచి మనకి అవుట్పుట్స్ అనేవి, దీని యొక్క పొటెన్షియాలిటీని మనం ఇంకా రియలైజ్ చేసుకోలేకపోతున్నాం. నెక్స్ట్ చూడండి, ఇన్సూరెన్స్ అండ్ ఎక్స్టెన్షన్. Only 6% of animal heads, excluding poultry, are provided insurance cover, and livestock extension has remained grossly neglected, with only about 5% of the farm households accessing information on livestock technology. సో టెక్నాలజీ పరంగా వీళ్ళకి అవేర్నెస్ లేదు, వీళ్ళకి యాక్సెస్ లేదు, యాజ్ వెల్ యాజ్ యానిమల్స్కి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది లేదు. నెక్స్ట్, ఫీడ్ అండ్ ఫాడర్ డెఫిసిట్. ఇండియా ఇస్ డెఫిసిట్ ఇన్ డ్రై ఫాడర్ బై 11%, గ్రీన్ ఫాడర్ బై 35%, and concentrated feed by 28%. The common grazing lands too have been deteriorating quantitatively and qualitatively. సో వీటికి మనం మేత పెడతా ఉంటాం కదా, నథింగ్ బట్ ఎండుగడ్డి, పచ్చగడ్డి రెండు ఉంటాయి. సో డ్రై ఫాడర్, గ్రీన్ ఫాడర్, సో ఇవి కొంచెం డెఫిసిట్గా ఉన్నాయి కాబట్టి వీటికి కావాల్సిన ఫుడ్ అనేది సరిగ్గా దొరకట్లేదు. దీంతోపాటు ఈ గ్రేజింగ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గిపోతున్నాయి. సో దాంట్లో ఉండే గడ్డి ఏదైతే ఉందో ఆ క్వాలిటీ తగ్గిపోతుంది, ఈ గ్రేజింగ్ ల్యాండ్స్ యొక్క క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ ల్యాండ్స్ మొత్తాన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదన్నా కంపెనీస్ పెట్టేయటమో, ఇండస్ట్రీస్ పెట్టేయటమో, బిల్డింగ్స్ కట్టేయటమో ఇవన్నీ చేసేస్తున్నాం. నెక్స్ట్ చూడండి, స్లాటరింగ్ ఫెసిలిటీస్. ఇన్ ఇండియా స్లాటరింగ్ అండ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ ఆర్ ఇన్ఎడిక్వేట్ అండ్ ఎ లాట్ ఆఫ్ సచ్ ఫెసిలిటీస్ ఆర్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, అబౌట్ 70% ఆఫ్ పౌల్ట్రీ ప్రాసెసింగ్ ఈజ్ ఇన్ ద ఆర్గనైజ్డ్ సెక్టర్ and 30% is in the unorganized sector. Inadequate availability of credit, poor access to organized markets, limited availability of quality breeding bulls, deficiency of vaccines and vaccination setup, and diversion of feed and fodder ingredients for industrial use are other major challenges faced by the sector. ఓకేనా. సో దీని యొక్క స్లాటరింగ్ అండ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేవు. అండ్ మెజారిటీ ఆఫ్ ద ఫెసిలిటీస్ వచ్చేసరికి మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లోనే ఉన్నాయి. ఒకవేళ మనం పౌల్ట్రీ పరంగా కంపేర్ చేసుకుంటే, సో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం పౌల్ట్రీ ప్రాసెసింగ్ వచ్చేసరికి ఆర్గనైజ్డ్ సెక్టర్లో 70% ఉంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో 30% ఉంది. అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ యొక్క ప్రెజెన్స్ అనేది బాగానే ఉందన్నమాట. ఓకేనా. సో ఇలా కాకుండా ఆర్గనైజ్డ్ సెక్టర్లోనే పౌల్ట్రీ ప్రాసెసింగ్ కూడా ఎక్కువగా ఉండేలాగా చూడాలి. సో ఎందుకు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి అంటే వీటికి కావాల్సిన క్రెడిట్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. ఓకేనా. అండ్ ఆర్గనైజ్డ్ మార్కెట్స్కి యాక్సెసిబిలిటీ సరిగ్గా లేదు. అండ్ క్వాలిటీ బ్రీడింగ్ బుల్స్ కూడా అవైలబుల్గా లేవు. అండ్ వ్యాక్సిన్స్ అండ్ వ్యాక్సినేషన్ సెటప్ కూడా ఏదీ లేదు. దీని మీద ఇన్వెస్ట్మెంట్ కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ ఎక్కువగా ఎవరు చేయట్లేదు. అండ్ వీటికి కావాల్సిన మేత, ఫీడ్ అండ్ ఫాడర్ ఉంది కదా, సో అవి కూడా అవైలబుల్గా లేవు. ఉన్నా సరే వాటిని ఇండస్ట్రియల్ పర్పసెస్కి పంపించేస్తున్నారు, వేరే వాటిని తయారు చేయడానికి. సో వీటికి మేత కూడా లేకపోవడం ద్వారా ఇలా చాలా అంటే చాలా ఛాలెంజెస్ మనం చూస్తూ ఉన్నాం. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి రాష్ట్రీయ గోకుల్ మిషన్.
It aims to develop and conserve indigenous bovine breeds, enhancing milk production and profitability for farmers. సో మన ఇండిజినియస్ బ్రీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడానికి, కన్జర్వ్ చేయడానికి, డెవలప్ చేయడానికి, సో దట్ మిల్క్ ప్రొడక్షన్ని పెంచడానికి అండ్ ఫార్మర్స్కి ప్రాఫిట్స్ తీసుకురావడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్ లైవ్ స్టాక్ మిషన్. ఇట్ ఫోకసెస్ ఆన్ ఇంప్రూవింగ్ లైవ్ స్టాక్ ప్రొడక్షన్ సిస్టమ్స్ బోత్ క్వాంటిటేటివ్లీ అండ్ క్వాలిటేటివ్లీ అలాంగ్ సైడ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ఆల్ స్టేక్ హోల్డర్స్. ఓకేనా. సో లైవ్ స్టాక్ ప్రొడక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని ఇంప్రూవ్ చేయడానికి నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ని కాంప్రహెన్సివ్గా తీసుకొచ్చారు. నెక్స్ట్ చూడండి, నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్. ఇట్ ఇంట్రడ్యూసెస్ నోవెల్ మెథడ్స్ ఫర్ ఇంప్రిగ్నేషన్ ఇన్ ఫీమేల్ బ్రీడ్స్ అండ్ ఎయిమ్స్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ జెనైటల్ డిసీజెస్, దేర్ బై ఇంప్రూవింగ్ బ్రీడ్ ఎఫిషియన్సీ. సో ఇన్సెమినేషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా జరిగే విధంగా ఎటువంటి డిసీజెస్ అనేది, ముఖ్యంగా జెనైటల్ డిసీజెస్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. బట్ ఇది తీసుకొచ్చినా సరే దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు, ఇందాకే మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూడండి, నేషనల్ క్యాటిల్ అండ్ బఫెలో బ్రీడింగ్ ప్రాజెక్ట్. ఇట్ ప్రయారిటైజెస్ ద జెనెటిక్ అప్గ్రేడింగ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇండిజీనియస్ బ్రీడ్స్. సో కొన్ని బ్రీడ్స్ అంతరించిపోయే ఛాన్స్ ఉంది, ఎక్స్టెంట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో అటువంటి బ్రీడ్స్కి సంబంధించిన శాంపిల్స్ అనేవి మన వాళ్ళు కలెక్ట్ చేసి జాగ్రత్తగా స్టోర్ చేసి ఉంచుతారనమాట. ఓకే, రైట్. యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. Under this program, the central government offers the borrower with a 3% interest subvention and a credit guarantee of up to 25% of the total borrowing. అర్థమైందా? సో ఎవరైతే ఈ యానిమల్ హస్బెండరీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రాజెక్ట్స్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, బారోయింగ్స్ చేసుకుంటారు, అప్పు తీసుకుంటారు. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకోండి నేను. సో ఈ 100 రూపాయలకి నేను ఒక 7% వడ్డీ కడుతున్నాను అనుకోండి. సో ఈ 7%లో గవర్నమెంట్ 3% నాకు సపోర్ట్ చేస్తుంది, నేను రిమైనింగ్ 4% పే చేస్తే చాలు. దీన్ని మనం ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ నేను 100 రూపాయలు తీసుకొని తిరిగి కట్టలేకపోతే, అంటే నా ప్రాజెక్ట్ మీద నాకు ఎక్కువగా ప్రాఫిట్స్ రాక ఓకేనా లాసెస్లోకి వెళ్ళిపోతూ ఉంటే ఈ 100 రూపాయలు కట్టడానికి నేను కష్టపడుతూ ఉంటాను. సో మరి నాకు అప్పు ఇచ్చిన బ్యాంకు నష్టపోకూడదు కదా. సో అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే క్రెడిట్ గ్యారంటీ లాగా యాక్ట్ చేస్తుంది. అది కూడా ఎంత అమౌంట్కి అంటే 25%. అంటే 100 రూపాయలు 25 రూపాయలు నా తరపున బ్యాంకుకి గవర్నమెంటే పే చేస్తుంది, రిమైనింగ్ 75 రూపీస్ బాధ్యత నాదనమాట. అర్థమైందా? సో ఒక పక్క ఇంట్రెస్ట్లో హెల్ప్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ టోటల్ అమౌంట్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇండియా షుడ్ ఇన్వెస్ట్ ఇన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, మోడర్నైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఫార్మర్స్ అండ్ ప్రమోటింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్, ఇంప్రూవింగ్ మార్కెట్ యాక్సెస్, enhancing genetic improvement programs, securing feed and fodder, bolstering disease control measures will advance the livestock sector. సో పైన మాట్లాడుకున్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ మనం అడ్రస్ చేస్తే ఈ లైవ్ స్టాక్ సెక్టర్ అనేది మరింత ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో కన్సిస్టెంట్గా మనం పాలసీ సపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. సో ఇవే మనకి సస్టైనబుల్ గ్రోత్లో చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా లైవ్ స్టాక్ సెక్టర్ని కంప్లీట్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. సో ఇది ఏంటో నేను ఒకసారి డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ బడ్జెట్ గురించి మనం మాట్లాడదాం. సో బడ్జెట్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా, బడ్జెట్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి రిసిట్స్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఎక్స్పెండిచర్. ఓకేనా, ఒక సైడ్ వచ్చేసరికి రిసిట్స్, ఇంకో సైడ్ వచ్చేసరికి ఎక్స్పెండిచర్. రిసిట్స్ అంటే ఏంటి, అమౌంట్ మనకి రావటం, మనకి అమౌంట్ వస్తాయి. ఎక్స్పెండిచర్ అంటే మన దగ్గర నుంచి అమౌంట్ బయటికి వెళ్ళిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఈ రిసిట్స్లోనే మనకి 2 టైప్స్ ఉంటాయి. మనకి మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ రిసిట్స్ ఉంటాయి. ఒకటి రెవెన్యూ రిసిట్, రెండవది క్యాపిటల్ రిసిట్. సేమ్ ఇదే ఎక్స్పెండిచర్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, సెకండ్ వన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇక్కడి వరకు అర్థమైంది కదా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రెవెన్యూ ట్రాన్సాక్షన్కి క్యాపిటల్ ట్రాన్సాక్షన్కి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ద్వారా, గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ద్వారా అసెట్ క్రియేట్ అయినా, లేకపోతే అసెట్ పోయినా, లేకపోతే అసెట్ కోల్పోయినా, లేకపోతే లయబిలిటీ క్రియేట్ అయినా, లేకపోతే లయబిలిటీ కోల్పోయినా సరే, ఈ 4 ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ద్వారా జరిగితే ఆ ట్రాన్సాక్షన్ని మనం క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అంటాం.
ఎసెట్ క్రియేట్ అయినా, ఎసెట్ పోయినా, లయబిలిటీ క్రియేట్ అయినా, లయబిలిటీ పోయినా, ఈ నాలుగిట్లో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ ద్వారా కానీ జరిగితే దాన్ని మనం క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. సో లాజికల్గా ఆలోచిద్దాం. ఎసెట్ క్రియేట్ అయింది. ఎసెట్ ఎలా క్రియేట్ అవుతుంది? మనం డబ్బులు ఖర్చు పెడితే, అంతే కదా. గవర్నమెంట్కి ఎసెట్స్ ఏంటి? రోడ్స్, బ్రిడ్జెస్, ప్రాజెక్ట్స్, కంపెనీస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇవన్నీ ఫ్యూచర్లో గవర్నమెంట్కి ఇన్కమ్ని తీసుకొస్తూ ఉంటాయి కాబట్టి అవి ఎసెట్స్. సో ఎసెట్స్ ఎలా క్రియేట్ అవుతాయి? మనం డబ్బులు పెట్టి ఖర్చు పెడితేనే క్రియేట్ అవుతాయి. సో డబ్బులు మన అకౌంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. సో దాన్ని ఏమంటాము? ఎక్స్పెండిచర్ అంటాం. ఇక్కడ ఎసెట్ కూడా క్రియేట్ అవుతుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా ఎసెట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. నెక్స్ట్, ఎసెట్ కోల్పోయాం అనుకోండి. నథింగ్ బట్ గవర్నమెంట్కి ఉన్న కంపెనీని అమ్మేసింది అనుకోండి ప్రైవేట్ వాళ్ళకి, ఓకేనా. సో గవర్నమెంట్ యొక్క పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైతే ఉందో అది అమ్మేసింది. సో ఇప్పుడు డబ్బులు ఎవరికి వస్తాయి? గవర్నమెంట్కి వస్తాయి. సో డబ్బులు మనకు వస్తున్నాయి కాబట్టి ఇది ఎక్స్పెండిచరా, రిసిట్టా? రిసిట్. సో ఇక్కడ ఎసెట్ కోల్పోతున్నాం కాబట్టి ఇది క్యాపిటల్ ట్రాన్సాక్షన్లోకి వస్తుంది, ఓకేనా. రైట్. లయబిలిటీ క్రియేట్ అయింది అనుకోండి. లయబిలిటీ ఎలా క్రియేట్ అవుతుంది? గవర్నమెంట్ వేరే వాళ్ళ దగ్గర బారోయింగ్ చేసుకుంది అనుకోండి. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసింది. సో అప్పు చేస్తే డబ్బులు ఎవరికి వస్తాయి? మనకే వస్తాయి. సో ఇదే ట్రాన్సాక్షను రిసిట్ ట్రాన్సాక్షన్. మరి లయబిలిటీ క్రియేట్ అయింది కదా, సో క్యాపిటల్ రిసిట్ ట్రాన్సాక్షన్ అనమాట, ఓకేనా. రైట్. లయబిలిటీ తీరిపోయింది అనుకోండి, అంటే మనకున్న అప్పుని తీర్చేసాం. సో డబ్బులు మనకు వస్తాయా, వాళ్ళకి వెళ్తాయా? వాళ్ళకి వెళ్ళిపోతాయి డబ్బులు. సో మన దగ్గర నుంచి డబ్బులు బయటకు వెళ్తాయి. సో మన దగ్గర నుంచి డబ్బులు బయటకు వెళ్తే అది ఎక్స్పెండిచర్. సో ఈ నాలుగిట్లో ఒకటి జరిగింది కదా, ఏం జరిగింది? లయబిలిటీని కోల్పోయాం. సో ఇట్ కమ్స్ అండర్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్, ఓకేనా. సో క్యాపిటల్ రిసిట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు మీ అందరికి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఎసెట్ క్రియేషన్, ఎసెట్ రిడక్షన్, లయబిలిటీ క్రియేషన్, లయబిలిటీ రిడక్షన్, ఈ నాలుగిట్లో ఏది జరిగినా సరే అది క్యాపిటల్ ట్రాన్సాక్షన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి? డబ్బులు మనకి వస్తే రిసిట్, మన దగ్గర నుంచి డబ్బులు బయటికి వెళ్తే ఎక్స్పెండిచర్, అంతే. ఇప్పుడు రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? శాలరీస్ పే చేస్తుంది కదా, లేకపోతే పెన్షన్ అమౌంట్ పే చేస్తుంది, లేకపోతే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. సో వీటికి కూడా ఖర్చు పెడుతూ ఉంటుంది. సో ఇక్కడ అసెట్ క్రియేషన్ కానీ, అసెట్ రిడక్షన్ కానీ, లయబిలిటీ క్రియేషన్ కానీ, లయబిలిటీ రిడక్షన్ కానీ ఇవేమీ జరగట్లేదు. సో ఇది రెవెన్యూ ట్రాన్సాక్షన్ కిందకి వస్తుంది. సో డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బయటికి వెళ్తున్నాయి, ప్రజలకు వెళ్తుంది కాబట్టి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఓకేనా. శాలరీ పేమెంట్స్, పెన్షన్ పేమెంట్స్, వెల్ఫేర్ స్కీమ్స్కి గవర్నమెంట్ పెట్టే ఖర్చు ఏదైతే ఉందో ఇదంతా రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. మిగిలిపోయిన సెగ్మెంట్ ఏంటంటే రెవెన్యూ రిసిట్స్. సో దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రెవెన్యూ రిసిట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకరికి లోన్ ఇచ్చింది, ఓకేనా. లోన్ ఇచ్చింది. లోన్లో ఏమేమి ఉంటాయి? ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్. ఒకవేళ ఆ లోన్ తీసుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ కానీ పే చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, గుర్తుపెట్టుకోండి ఇంట్రెస్ట్ మాత్రమే, ప్రిన్సిపల్ అమౌంట్ కాదు, కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే, ప్రిన్సిపల్ అమౌంట్ కాదు. ఇలా వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉందో అది రెవెన్యూ రిసిట్లోకి వెళ్తుంది. ఒకవేళ వాళ్ళు ప్రిన్సిపల్ అమౌంట్ కూడా పే చేశారనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏమవుతుందంటే అసెట్ రిడక్షన్ అవుతుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆ లోన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అసెట్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ కాన్సెప్చువల్ క్లారిటీ మీకు అంతా ఉందని అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇంత డీటెయిల్గా తెలిస్తేనే మీరు కానీ బడ్జెట్ డాక్యుమెంట్ తీసి చదివినప్పుడు ప్రతి టర్మ్ మీకు అర్థమవుతుంది. సో రిసిట్స్ ఓ సైడ్ ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఓ సైడ్ ఉంటాయి. సో రిసిట్స్ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్కి వచ్చే అమౌంట్, ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టబోయే అమౌంట్ అనమాట. సో ఎప్పుడన్నా సరే ఎక్స్పెండిచర్ అనేది రిసిట్ కంటే ఎక్కువగా ఉంటే మనకేమొస్తుంది? డెఫిసిట్ వస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే ఫిస్కల్ డెఫిసిట్ అని చెప్పి పిలుస్తాం. ఏమంటాము? వి కాల్ ఇట్ యాజ్ ఫిస్కల్ డెఫిసిట్. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ని పోడ్చడానికి గవర్నమెంట్ ఏం చేయాలి? మళ్ళీ అప్పు చేయాలి, బారోయింగ్ చేయాలి. ఇలా చేసిన అప్పు మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఓకేనా. సో ఇలాగే గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు బారోయింగ్స్ చేసుకుంటూ వెళ్తే ఒక లిమిట్ లేకుండా, సో మన యొక్క ఫినాన్షియల్ కెపాసిటీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. మన యొక్క గవర్నమెంట్ బాండ్స్ యొక్క రేటింగ్లు పడిపోతాయి, ఇంటర్నేషనల్గా మనకి డిమాండ్ తగ్గిపోతుంది మన బాండ్స్కి. సో మన బాండ్స్ మీద ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరు, మన యొక్క క్రెడిట్ రేటింగ్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. సో ఫిచ్ అండ్ మూడీ వీళ్ళందరూ రేటింగ్స్ ఇస్తూ ఉంటారు, క్రిజులు ఇవన్నీ. సో ఎప్పుడైతే మన బాండ్స్కి రేటింగ్ తగ్గిపోతుందో ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతాయి. సో నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వస్తుంది. సో ఇలా చాలా అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో అందుకని ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయకూడదు. సో ఫిజికల్ డెఫిసిట్ అనేది
మనకి ఓవరాల్గా కంపేర్ చేసినప్పుడు ఒక పర్సంటేజ్ లిమిట్లో ఉండాలి అని చెప్పి ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని మనం తీసుకొచ్చాం. వి బ్రాట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్, ఎఫ్ఆర్బిఎం యాక్ట్. సో దీని ప్రకారం ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసరికి టార్గెట్ మనం ఎంత పెట్టుకున్నాము అంటే 3% ఆఫ్ జీడిపి. సో మనకు జీడిపిలో 3% వరకు మాత్రమే మనకు ఫిజికల్ డెఫిసిట్ అనేది ఉండాలి, అంతకంటే ఎక్కువగా ఉండకూడదు అని చెప్పి ఒక టార్గెట్ని పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ వరకు మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రీవియస్ బడ్జెట్స్లో ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసిన బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇంపాక్ట్, దాని యొక్క భారం కూడా ప్రజెంట్ గవర్నమెంట్ మీద పడుతుంది. సో పాత గవర్నమెంట్ చేసిన అప్పులు మనం కడుతూ ఉండాలి, ప్రజెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది. ఒకవేళ ప్రీవియస్గా వేరే పార్టీ ఉందనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేశారనుకోండి, ఆ అప్పులు నెక్స్ట్ తీర్చాల్సింది ఈ గవర్నమెంటే, ప్రజెంట్ ఉన్న గవర్నమెంటే పే చేయాలి, ఇంట్రెస్ట్ అయినా లేకపోతే ప్రిన్సిపల్ అమౌంట్ అయినా సరే, డిపెండ్స్ అపాన్ టెన్యూర్. సో ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతాను. సో ఇలా ప్రజెంట్ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పే చేసే ఇంట్రెస్ట్, ఓకేనా, ఇంట్రెస్ట్ అడుగుతున్నాను, ప్రిన్సిపల్ కాదు, వడ్డీ అడుగుతున్నాను. సో వాటికి పే చేసే ఇంట్రెస్ట్ అనేది ఏ ట్రాన్సాక్షన్ కిందకి వస్తుంది? జాగ్రత్తగా ఆలోచించండి, కావాలంటే వీడియోని పాజ్ చేసి ఆలోచించండి. ప్రజెంట్ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో సో అప్పుకి వడ్డీ కట్టాలి కాబట్టి అలా పే చేసే వడ్డీ అనేది ఈ బడ్జెట్లో ఏ ట్రాన్సాక్షన్ కిందకి వస్తుంది? సో ఫస్ట్, డబ్బులు అనేవి మన అకౌంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఎక్స్పెండిచర్. సో దీని ద్వారా అసెట్ క్రియేట్ అవుతుందా? లేదు. అసెట్ కోల్పోతున్నామా? లేదు. లయబిలిటీ క్రియేట్ అవుతుందా? లేదు. లయబిలిటీ కోల్పోతున్నామా? లేదు. లయబిలిటీ ఎప్పుడు తగ్గిద్ది? మనకి ప్రిన్సిపల్ అమౌంట్ కూడా పే చేస్తే తగ్గిద్ది, వడ్డీ పే చేస్తే తగ్గదు. ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంది, సో లయబిలిటీ అలాగే ఉంది. సో ఇట్ కమ్స్ అండర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఇలా మన యొక్క బడ్జెట్లో మీరు కానీ ఒకసారి గమనిస్తే, అంటే మనకి ₹1 అనేది ఏ ఏ సోర్సెస్ నుంచి వస్తుంది అంటే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తుందా, కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వస్తుందా, జిఎస్టీ నుంచి వస్తుందా, ఇవంతా ఒక పిక్చర్ వేసి చూపిస్తారు బడ్జెట్లో, జాగ్రత్తగా చూడండి. అండ్ ఇదే రూపాయి మనం ఏ ఏ వాటికి ఖర్చు పెడుతున్నాం, ఓకేనా? మనం పోర్ట్లు డెవలప్ చేస్తున్నామా, రోడ్స్ వేస్తున్నామా, బ్రిడ్జెస్ వేస్తున్నామా, ప్రాజెక్ట్స్ కడుతున్నామా, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నామా, ఇవన్నీ కాకుండా పాత గవర్నమెంట్ లేకపోతే మనమే ప్రీవియస్లో చేసిన బారింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీరుస్తున్నామా అనేది ఆలోచిస్తే ఈ బారింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం పే చేసే అమౌంట్ ఎక్కువగా ఉంటుంది. సో మొత్తం అమౌంట్ ఈ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వడ్డీ కట్టడమో లేకపోతే ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడమో వీటికి వెళ్ళిపోతూ ఉంటే మరి ప్రజలకి గవర్నమెంట్ ఎలా ఖర్చు పెడుతుంది? ప్రజలకి గవర్నమెంట్ ఖర్చు పెట్టకపోతే ఓట్లు వేయరు, అవునా? సో ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ కట్ చేస్తే ఖచ్చితంగా ఓట్లు వేయరు. సో ప్రజెంట్ పవర్లో ఉన్న పార్టీ ఏదైతే ఉందో దానికి మెయిన్ టార్గెట్ ఏంటి? సో కుర్చీలో కూర్చున్న వాడి యొక్క ఆలోచన ఎప్పుడు ఏముంటుంది అంటే వీలైనంత కాలం నేనే ఆ కుర్చీలో కూర్చోవాలి, నెక్స్ట్ టైం కూడా నేనే పవర్లోకి రావాలి, అదే ఐడియాలజీలో ఉంటారు ఎవరైనా సరే. ఆ కుర్చీకి ఉన్న నేచరే అది. సో నెక్స్ట్ టైం మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడు ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్స్ని పర్ఫెక్ట్గా రన్ చేయాల్సిందే. సో శాలరీస్ ఇవ్వాలి, పెన్షన్స్ పే చేయాలి, వెల్ఫేర్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, అవునా? సో వీటన్నిటిని మనం రన్ చేయాలి అంటే ప్రజెంట్ మనకు వచ్చి రిసిట్స్ అనేవి సరిపోవు, ఓకేనా? సో ఇన్కమ్ అనేది సరిపోదు. సో మనం ఏం చేయాలి? బారోయింగ్స్ చేయాలి. సో బారోయింగ్స్ చేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది నెక్స్ట్ బడ్జెట్కి. సో అందుకనే ఈ ఫిజికల్ డెఫిసిట్ని పెంచకుండా ఉండటానికి, అపోజిషన్ పార్టీ నుంచి క్రిటిసిజంని తగ్గించుకోవడానికి బారోయింగ్స్లో వీళ్ళు ఎక్కువ అమౌంట్ చూపించకుండా, ఓకేనా? సో బారోయింగ్స్లో వీళ్ళు ఎక్కువ అమౌంట్ చూపించకుండా ఏం చేస్తారు అంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనే పాత్ని చూస్ చేసుకుంటారు. సో గవర్నమెంట్ కింద కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఉంటాయి, లేకపోతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. సో వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఓకే నేను నీకు డబ్బులు ఇవ్వను, ఓకేనా, నేను నీకు అమౌంట్ని బడ్జెట్లో ఎక్కువగా అలొకేట్ చేయను, బట్ నువ్వేం చేస్తావు అంటే వెళ్ళి లోన్ తీసుకో బయట, ఓకేనా? నువ్వు బయట బారో చేసుకో. మరి నాకు ఇస్తారా సార్ అంటే డోంట్ వరీ, నేనే నీకు గ్యారంటీగా ఉంటాను, ఓకేనా? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీగా ఉంటూ ఈ బయట ఉన్న ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఆర్గనైజేషన్స్ లైక్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ, సో వాటికి లోన్స్ ఇప్పిస్తుంది అనమాట. సో ఇలా చేసే బారోయింగ్స్నే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటారు. సో బడ్జెట్లోకి రాని బారోయింగ్స్, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో పెడతారు, ఓకేనా? జస్ట్ ఇప్పుడు తప్పించుకోవటానికి. అంటే ఇప్పుడు ఎందుకు మీరు ఇంత అప్పు చేస్తున్నారు, ఇంత అప్పు చేయటం మంచిది కాదు కదా అని చెప్పి ప్రతిపక్షం వేలెత్తి చూపించకుండా, ఓకేనా? సో అక్కడ నుంచి డిబేట్స్ జరగకుండా, ఎక్కువగా డిస్కషన్స్ జరగకుండా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చేపించి, సో మెయిన్ బడ్జెట్లో బారోయింగ్స్ తక్కువగా చూపించి
నెక్స్ట్ బడ్జెట్లో దాన్ని యాడ్ చేసేస్తారు. సో దీన్ని మనం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఇంతకంటే ఇంకా ఎక్కువగా డెప్త్గా వెళ్ళొచ్చు, బట్ ప్రజెంట్ మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాం కాబట్టి ఈ డిస్కషన్ని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఓకేనా? రైట్. సో వాట్ ఈజ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్? Off budget borrowing involves raising funds without reflecting these expenditures in the official budget, thereby not contributing to the fiscal deficit. ఓకేనా? సో నేను ఇందాక ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఇక్కడ ఉంది. ఇన్స్టెడ్ ఆఫ్ బారోయింగ్ త్రూ ద సెంట్రల్ బ్యాంక్ ఆర్ ఇష్యూయింగ్ బాండ్స్, గవర్నమెంట్ యూజ్ ఆల్టర్నేటివ్ ఫినాన్సింగ్ మెకానిజమ్స్ టు మీట్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆర్ కీప్ సర్టెన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద బుక్స్, కన్సిలింగ్ ద ఫుల్ ఎక్స్టెంట్ ఆఫ్ గవర్నమెంట్ లయబిలిటీస్ ఇన్ ద బడ్జెట్ డాక్యుమెంట్స్. సో బుక్స్లో కనపడకుండా అఫీషియల్ బడ్జెట్లో లేకుండా ఇలా సైడ్ రూట్ ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించుకోవడానికి, బికాజ్ వీఆర్ ఫాలోయింగ్ FRBM యాక్ట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఫిజికల్ డెఫిసిట్ అనేది 3%లోనే ఉండాలి. సో ఒకవేళ బారింగ్స్ పెరిగితే సో ఇది పెరుగుతుంది కాబట్టి సో క్రిటిసిజం రాకుండా ఉండాలి అంటే ఇటువంటి ఆఫ్ బడ్జెట్ బారింగ్స్ రూట్ని వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అసలు ఎందుకు గవర్నమెంట్ ఈ రూట్ని సెలెక్ట్ చేసుకుంటుంది? టు బైపాస్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్. Off-budget borrowings help the government to bypass the fiscal deficit targets set under the Fiscal Responsibility and Budget Management Act 2003. By borrowing through public sector units or special purpose vehicles, the government can avoid including these borrowings in the fiscal deficit calculation. So ఇందాక నేను చెప్పింది ఇక్కడంతా ఉంది కాబట్టి no need to repeat again. Meet expenditure needs. Off-budget borrowings are used to meet the government's expenditure needs, such as funding developmental activities or welfare measures. When the borrowings limit set by the center is not sufficient, the government resorts to off-budget borrowings to finance these activities. సో గవర్నమెంట్కి కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి, ఎక్స్పెండిచర్ నీడ్స్ ఉంటాయి కాబట్టి, సో తప్పని పరిస్థితుల్లో ఇటువంటి రూట్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందే. నెక్స్ట్, టు అవాయిడ్ లెజిస్లేటివ్ స్క్రూటినీ. అన్లైక్ బడ్జెటరీ బారోయింగ్, ఆఫ్-బడ్జెట్ borrowings are also known as extra budgetary resources, are not directly included in the official budget calculations and hence are not laid on the floor of the parliament. సో బడ్జెట్ని మనం పార్లమెంట్లో పెట్టినప్పుడు స్క్రూటినీ జరుగుతుంది. సో రిసీట్స్ ఎంత ఉంది, ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, ప్రైమరీ డెఫిసిట్ ఎంత ఉంది, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇవి చేసేటప్పుడు ఎక్కువగా బారోయింగ్స్ చేస్తూ ఉంటే సో ఖచ్చితంగా క్రిటిసిజం అనేది వస్తుంది అపోజిషన్ పార్టీ నుంచి. సో వేరియస్ మోషన్స్ ఉంటాయి, మళ్ళీ కొన్ని కట్ మోషన్స్ ఉంటాయి. సో ఈ గందరగోళం అంతా లేకుండా, ఈ గొడవ అంతా లేకుండా ఉండాలి అంటే ఈ రూట్ని ఫాలో అయిపోవటమే. సో లెజిస్లేటివ్ స్క్రూటిని అవాయిడ్ చేయడానికి ఇటువంటి పాత్ని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్, రెడ్యూస్ డెప్ట్ బర్డెన్. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కెన్ హెల్ప్ రెడ్యూస్ ద డెప్ట్ బర్డెన్ ఆన్ ద గవర్నమెంట్ బై స్ప్రెడింగ్ ద లయబిలిటీ అక్రాస్ మల్టిపుల్ ఎంటిటీస్. దిస్ కెన్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ ద గవర్నమెంట్ టు మేనేజ్ ఇట్స్ డెప్ట్ అండ్ మెయింటైన్ ఏ లోవర్ ఫిజికల్ డెఫిసిట్. నెక్స్ట్, టు ఎన్హాన్స్ క్రెడిట్ వర్దినెస్. సో ఇందా నేను చెప్పాను, మనకు బడ్జెట్లో డెఫిసిట్ కానీ ఎక్కువగా ఉందనుకోండి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఫిజికల్ డెఫిసిట్ కానీ ఎక్కువగా ఉందనుకోండి బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు, గ్లోబల్ వైడ్గా బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. సో ఆ టైంలో మనకు క్రెడిట్ రేటింగ్స్ అనేవి తగ్గిపోతాయి. సో గుడ్ క్రెడిట్ రేటింగ్ అనేది ఉండాలి అంటే మనకు ఫిజికల్ డెఫిసిట్ అనేది తక్కువగా ఉండాలి, ఫినాన్షియల్ హెల్త్ అనేది హెల్తీగా ఉండాలి. సో ఒకవేళ ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగా చూపించుకున్నాం అనుకోండి, మొత్తం దీంట్లో ఇంక్లూడ్ చేసేసి, అప్పుడు ఏమవుతుంది అంటే క్రెడిట్ రేటింగ్ తగ్గిపోతుంది. నథింగ్ బట్ మన గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రేటింగ్ తగ్గిపోతుంది. సో మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది, సో దట్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గిపోతాయి. సో ఇలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో మనకి క్రెడిట్ వర్దినెస్ని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించాలి. ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించాలి అంటే ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. బట్ దీంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అదేంటంటే వీఆర్ బైపాసింగ్ ఫిజికల్ డిసిప్లిన్. ఓకే, ఇది రూట్ బాగానే ఉంది, ఓకేనా. సో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చక్కగా ఫిజికల్ డెఫిసిట్ని మనం తగ్గించవచ్చు, క్రెడిట్ వర్దినెస్ని కాపాడుకోవచ్చు, అంతా బాగానే ఉంది. బట్ అసలు మనం FRBM యాక్ట్ని పెట్టుకొని ఇంకేంటి ఉపయోగం? FRBM యాక్ట్ ప్రకారం ఫిజికల్ డెఫిసిట్ 3% ఆఫ్ GDP పెట్టుకోవాలని చెప్పి మనం అనుకున్నాము. మరి దానికి తగ్గట్టుగా మనం వెళ్ళాలి కానీ ఓకే ఒక లూప్ హోల్ ఉంది కదా, లేకపోతే ఇంకొక పాత్ ఉంది కదా అని చెప్పి అది ఫాలో అవుతూ వెళ్ళిపోతే ఇంక ఈ FRBM యాక్ట్ని మనం బైపాస్ చేసినట్టే. సో ఫిజికల్ డిసిప్లిన్ టార్గెట్స్ మనం ఇంకెప్పుడు ఫాలో అయ్యేది? ఓకేనా. సో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, అకౌంటబిలిటీ అనేది ఉండదు. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ లెజిస్లేటివ్ స్క్రూటినీ. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు లెజిస్లేటివ్ స్క్రూటినీ, ఎందుకంటే పార్లమెంట్లో మనం పెట్టం. సో లీడింగ్ టు ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఓవర్ సైట్ ఇన్ ద ఫినాన్షియల్ డీలింగ్స్, లీడింగ్ టు ద ఓవర్ స్పెండ్ ఆర్ అండర్టేక్ ప్రాజెక్ట్స్ వితౌట్ ప్రాపర్ ఎవాల్యుయేషన్. సో గవర్నమెంట్ తెలియకుండా ఓకేనా సో వేరే ప్రాజెక్ట్స్ మీద లేకపోతే అన్వర్ది ప్రాజెక్ట్స్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ప్రాపర్గా ఎవాల్యుయేషన్ లేకుండా కూడా జరగవచ్చు, ఓకేనా. సో ట్రాన్స్పరెన్సీ అనేది లేదు.
నెక్స్ట్, డెప్ట్ క్రైసిస్ రిస్క్. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కెన్ లీడ్ టు పొటెన్షియల్ డెప్ట్ క్రైసిస్ ఫర్ స్టేట్స్ యాజ్ దే మే అక్యుములేట్ అన్సస్టైనబుల్ లెవెల్స్ ఆఫ్ డెప్ట్ వితౌట్ ప్రాపర్ ఓవర్సైట్ అండ్ కంట్రోల్. ఈ బడ్జెట్ వరకు నువ్వు తప్పించుకుంటావు, బట్ నెక్స్ట్ బడ్జెట్లో దానికి అయ్యే ప్రిన్సిపల్ అమౌంట్, దానికి కావాల్సిన వడ్డీ అనేది నెక్స్ట్ బడ్జెట్లో నువ్వు పెట్టాల్సిందే. ఓకేనా? సో అక్కడ పెడతావు, అక్కడ పెట్టినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ డెఫిసిట్ పెరుగుతుంది. సో ఇలా కంటిన్యూస్గా నువ్వు చేసుకుంటూ వెళ్తే డెప్ట్ క్రైసిస్ రిస్క్ ఏదైతే ఉందో ఇది బాగా పెరుగుతుంది. సో ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి. నెక్స్ట్, ఛాలెంజెస్ ఇన్ ప్రీపేయింగ్. ప్రీపేయింగ్ ఆఫ్ బడ్జెట్ లయబిలిటీస్ కెన్ బి ఛాలెంజింగ్ డ్యూ టు బాండ్ హోల్డర్స్ రిలక్టెన్స్ టు ఫర్గో హై yield బాండ్స్, లీడింగ్ టు డిఫికల్టీస్ ఇన్ అచీవింగ్ ఫిజికల్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. మరి ఎవరైతే ఈ బాండ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా మనం పేమెంట్ చేయాలి కదా. సో అప్పుడు అక్కడి నుంచి తీసుకొస్తాం, అప్పుడు కూడా ఇబ్బందులు పడాలి. సో ఇలా చాలా అంటే చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ వల్ల. సో దీన్ని ఎప్పుడైనా సరే కొంచెం రేర్గా యూజ్ చేసుకుంటే మంచిదే, కానీ రెగ్యులర్గా ఇదే పాత్ని సెలెక్ట్ చేసుకొని ఎక్కువ అమౌంట్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్లో నుంచి మనం తీసుకొస్తూ ఉంటే రీపేమెంట్ టైంలో ఇబ్బంది, అండ్ ట్రాన్స్పరెన్సీ ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు, ఫిజికల్ డిసిప్లిన్ ఉండదు, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని మనం బైపాస్ చేసేస్తున్నాము, లెజిస్లేటివ్ స్క్రూటినీ ఉండదు. ఒక స్క్రూటినీ అనేది లేకపోతే నువ్వు ప్రాపర్గా ఖర్చు పెడుతున్నావో లేదో అనేది కూడా నీకు తెలియదు. ఎందుకంటే నువ్వు ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేసావో లేదో ఎలా తెలుస్తుంది? వేరే వాళ్ళు అది చెక్ చేసి ఇది ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఇంతెందుకు పెడుతున్నావు, దీనికి ఇది ఇంత అవసరం లేదు, దీని ద్వారా మనకి ఎక్కువగా అసెట్స్ క్రియేట్ అవ్వవు కదా, సో ఇది తగ్గించుకొని చెప్పి సజెషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది అపోజిషన్ పార్టీ అయినా సరే. ఇప్పుడు అదేం లేదు, నువ్వు పార్లమెంట్లో పెట్టట్లా, సో దెర్ ఈజ్ నో స్క్రూటినీ. ఓకేనా? నెక్స్ట్, దీన్ని రీపేమెంట్ చేయాల్సింది మనమే, నెక్స్ట్ బడ్జెట్లో ఇంపాక్ట్ పడుతుంది. సో ఇంకా రిస్క్ పెరుగుతుంది కదా నెక్స్ట్ టైం. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు మనం ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా మన ఇండియన్ స్టేట్స్ ఎంతెంత చేశాయి, సో వేటి యొక్క పొజిషన్ ఎలా ఉందో కొంచెం డేటా మనం చూద్దాం. స్టేట్స్ హ్యావ్ బీన్ సిగ్నిఫికెంట్ యూజర్స్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ టు ఫినాన్స్ దేర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అండ్ వెల్ఫేర్ మెజర్స్. ఏ రీసెంట్ రిపోర్ట్ హైలైటెడ్ దట్ 5 సదరన్ స్టేట్స్ ఇంక్లూడింగ్ తెలంగాణ, ఆంధ్ర, కేరళ, తమిళనాడు అండ్ కర్ణాటక, దే అకౌంటెడ్ ఫర్ 2.34 lakh crores, which is around 93% of the total off-budget liabilities of 11 major states analyzed. సో 5 స్టేట్లు ఎక్కువగా ఈ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చేశాయి అన్నమాట. ఏంటా 5 స్టేట్స్? తెలంగాణ, ఆంధ్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక. ఓకేనా? సో 11 మేజర్ స్టేట్స్ చేసిన ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ని ఆ వాల్యూని 100% తీసుకుంటే దీంట్లో 93% ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఈ 5 స్టేట్సే చేశాయి. ఇంకా రిమైనింగ్ 6 స్టేట్స్ చేసిందంతా 7% మాత్రమే. సో ఇంత ఎక్కువగా చేసినాయి అనమాట ఈ స్టేట్స్ ఎందుకు చేస్తాయి? జనరల్గా ఈ వెల్ఫేర్ మెజర్స్ లేకపోతే అదర్ యాక్టివిటీస్ కోసం చేస్తూ ఉంటుంది. మన వాళ్ళు తెలుసు కదా ఎక్కువగా ఏమిస్తారో. రైట్. నెక్స్ట్, కేస్ స్టడీ. కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్. సో ద KIFB, ఇట్ ఈస్ ఎ నోటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ ఇన్ ఇండియా, ఎస్టాబ్లిష్డ్ బై ద ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ కేరళ, అండ్ ఇట్ ఈస్ ఏ క్వాసీ గవర్నమెంట్ ఎంటిటీ దట్ రైజెస్ ఫండ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బియాండ్ ద స్టేట్స్ బడ్జెట్. సో ఎలా అయితే గవర్నమెంట్కి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, అలాగే కేరళ వాళ్ళకి కూడా కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు ఉంది. సో ఇది కూడా ఇలాగే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ చేస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం. సో క్యాగ్ వాళ్ళు ఎప్పుడైతే స్క్రూటినీ చేస్తారో, సో ఖచ్చితంగా క్యాగ్ వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. మనకి పైన సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో స్క్రూటినీ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో కూడా స్క్రూటినీ ఉంటుంది. సో స్క్రూటినీ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే క్రిటిసైజ్ చేశారు. దేన్ని క్రిటిసైజ్ చేశారు? ఈ బోర్డ్ని క్రిటిసైజ్ చేశారు ఫర్ ఇగ్నోరింగ్ లీగల్ and constitutional restrictions on government borrowing, breaking fiscal responsibility and budget management rules, and adding to the states and future generations debt load. ఇప్పుడు బాగానే ఉంటుంది హ్యాపీగా. నెక్స్ట్ కట్టే వాళ్ళకి తెలిసిద్ది. కట్టే వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ ఏం కాదు, మనమే. అర్థమైందా? మన మీదే ట్యాక్సెస్ పెంచుతారు. తర్వాత నిదానంగా ఇన్కమ్ ట్యాక్సెస్ పెరుగుతాయి, GST పెరుగుతుంది, కార్పొరేషన్ ట్యాక్స్ పెరుగుతాయి, ఎలక్ట్రిసిటీ బిల్స్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి, ఫైన్స్, పెనాల్టీస్ అన్నీ పెరుగుతాయి. ఓకేనా? ధరలు కూడా పెరుగుతాయి. సో ఇలా ఎక్కువగా ట్యాక్సెస్ కలెక్ట్ చేసి అప్పులు తీర్చడానికి చూస్తూ ఉంటారు. అది. సో ఫ్యూచర్ జనరేషన్స్ మీద ఎక్కువగా బర్డెన్ అనేది పడుతుందన్నమాట. సో అందుకనే క్యాగ్ వాళ్ళు కూడా క్రిటిసైజ్ చేశారు. మరి ఇంత చేయమాకండి, కొంచెం ఫిజికల్ డిసిప్లిన్ని పాటించండి, FRBM యాక్ట్ ఇంకెందుకు ఉంది, ఓకేనా? సో అని చెప్పి క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా కూడా మీరు రాయొచ్చు. వైల్ ద కరెంట్ ఫిజికల్ ల్యాండ్స్కేప్ ఇన్ ఇండియా మే నాట్ రైజ్ ఇమీడియట్ కన్సర్న్స్ అబౌట్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్, ఇట్స్ ఎసెన్షియల్ టు కన్సిడర్ ప్రివెంటివ్ మెజర్స్ ఫర్ పొటెన్షియల్ ఫ్యూచర్ ఇష్యూస్. సో ప్రజెంట్ ఉన్న ఈ అప్పులు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఏదైతే ఉందో దాని ద్వారా మరీ పెద్ద డిజాస్టర్ ఏం జరగదు, మరీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ ఇది కానీ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా రిస్క్ అనేది వస్తుంది. సో మనం ఏం చేయాలి? కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ని ఫాలో అవ్వాలి. వీ హ్యావ్ టు ఫాలో సమ్ ఫిజికల్ డిసిప్లిన్. Some general strategies to discourage this practice included
బ్రాడనింగ్ ద ట్యాక్స్ బేస్ అండ్ డైవర్సిఫైయింగ్ రెవెన్యూ సోర్సెస్ టు రెడ్యూస్ ద నీడ్ ఫర్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్. సో నువ్వు 100 రూపాయలు సంపాదిస్తున్నావు, 150 రూపాయలు ఖర్చు పెడుతున్నావు. సో ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 50 రూపాయలు ఉంది. సో దీనికోసం నువ్వు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చేస్తున్నావు, బాగానే ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ 50 రూపీస్ కాస్త నెక్స్ట్ బడ్జెట్లోకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ అప్పుడు మళ్ళీ ఇంకో 50 చేస్తావు, అప్పుడు ఇది 100 అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 50 యాడ్ అవుతుంది. సో ఇలా పెరుగుతూ వెళ్తుంది కాబట్టి ఫ్యూచర్ జనరేషన్స్ ఖచ్చితంగా ఎక్కువగా సఫర్ అవ్వాలి. సో ఇలా కాకుండా నువ్వేం చేస్తావు అంటే నీ యొక్క ఇన్కమ్ సోర్స్ని డెవలప్ చేసుకో. నీకు 100 రూపాయలు వస్తున్నాయి కదా, సో దీన్ని నువ్వు 120 చేసుకో, లేకపోతే 130 చేసుకో, లేకపోతే 140 చేసుకో. ఎలా చేసుకోవాలి? నీ యొక్క ట్యాక్స్ బేస్ని పెంచుకో. ట్యాక్స్ బేస్ని పెంచుకో అంటే ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేయమని కాదు, ఎక్కువ మంది దగ్గర, ఓకేనా, మోర్ పీపుల్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసేలాగా చూసుకో. అంటే కొంతమంది ట్యాక్స్ని అవాయిడ్ చేస్తారు, ఓకేనా, ఇల్లీగల్గా ట్యాక్స్ కట్టకుండా కొంతమంది ఉంటారు. సో వాళ్ళని పట్టుకో, వాళ్ళ దగ్గర కూడా ట్యాక్స్ని వసూలు చేయి. ఒకడు 100 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి వస్తే కొన్ని లూప్ హోల్స్ని ఫాలో అయ్యి 50 రూపాయలే కడతాడు. సో ఇలాంటి వాళ్ళని కూడా పట్టుకో, ఓకేనా. సో ట్యాక్స్ బేస్ని పెంచుకో, ఎక్కువ మంది దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చెయ్యి. అంతేగాని ప్రజెంట్ కలెక్ట్ చేసిన వాళ్ళ మీద ఇంకా ఎక్కువగా ట్యాక్సెస్ని పెంచొద్దు. సో కొంతమంది ట్యాక్సెస్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. సో ట్యాక్స్ ఎవేజన్ అండ్ ట్యాక్స్ అవాయిడెన్స్ రెండు ఉంటాయి. ట్యాక్స్ ఎవేజన్ ఏదైతే ఉందో అది ఇల్లీగల్, ట్యాక్స్ అవాయిడెన్స్ ఏదైతే ఉందో అది లీగల్. కొన్ని లూప్ హోల్స్ ఫాలో అవుతూ ఉంటారు. సో ట్యాక్స్ ఎవేజన్ ఎవరైతే చేస్తున్నారో, బ్లాక్ మనీ ఏదైతే ఉందో, సో వాళ్ళని పట్టుకొని నీ యొక్క ఇన్కమ్ రెవెన్యూని పెంచుకో. సో దీంతో పాటు నీకు ఉన్న ఎడిషనల్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బాగా డెవలప్ చేసుకో. నీకు కంపెనీస్ నుంచి ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి, సో దాన్ని ఇంకా డెవలప్ చేసుకో, ఓకేనా. ఇంకా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయి. సో ప్రాజెక్ట్స్ నుంచి నీకు ఫ్యూచర్లో ఇంకా అసెట్స్ క్రియేట్ అయ్యి ఇంకా ఇన్కమ్ వస్తుంది. సో ఇటువంటి వాటి మీద నువ్వు ఖర్చు పెట్టు. సో నీ ట్యాక్స్ బేస్ని పెంచుకో అండ్ నీ యొక్క రెవెన్యూ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా డైవర్సిఫై చేసుకో. సో వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద గవర్నమెంట్ ఫినాన్సెస్ బై డిస్క్లోజింగ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అండ్ their implications can also deter the practice. సో ట్రాన్స్పరెన్సీని, అకౌంటబిలిటీని అండ్ ఫిజికల్ డిసిప్లిన్ని మనం ప్రమోట్ చేయాలి. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనే కాన్సెప్ట్ని ఫినిష్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఎంఎస్ఎంఈ సెక్టర్. ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈజ్ రిఫర్ టు యాజ్ ద గ్రోత్ ఇంజిన్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. ఇన్ లైట్ ఆఫ్ ది స్టేట్మెంట్ డిస్కస్ ద ఛాలెంజెస్ అండ్ సొల్యూషన్స్ పర్టైనింగ్ టు ద ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇన్ ఇండియా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఎందుకు ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ని మనం గ్రోత్ ఇంజిన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము, ఎందుకు దీన్ని ఇంతగా మనం పొగుడుతున్నాము అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏదైతే ఉందో ఇది చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో మనం ప్రొడ్యూస్ చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నాము. సో దట్ మనకి ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి. సో ఎక్స్పోర్ట్స్ పెరగడం ద్వారా మనకి ఏమవుతుంది? సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి వస్తున్నాయి. సో దట్ మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పరంగా పాజిటివ్లోకి వెళ్తూ ఉంటాం. దీంతోపాటు ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఆంటర్ప్రెన్యూర్స్ ఉంటారు కదా. సో ఈ ఆంటర్ప్రెన్యూర్స్లో మనకి ఉమెన్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు, ఓకేనా. సో ఎంఎస్ఎంఈ సెక్టర్ కాకుండా బయట ఇండస్ట్రీస్లో కంపేర్ చేస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఎక్కువ మంది ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారనమాట. సో జెండర్ డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయో, జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ తగ్గుతున్నాయి. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి అండ్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసే గూడ్స్ని మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాము, ఓకేనా. సో ఇండియా నుంచి బయటికి వెళ్ళే ఎక్స్పోర్ట్స్లో మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ మనకి ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి ప్రొడ్యూస్ అయిన గూడ్సే వెళ్తున్నాయి. ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎక్కువగా ఉన్నారు. దీంతోపాటు ఈ ఎంఎస్ఎంఈ ద్వారా రూరల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇట్ ఈస్ ప్రమోటింగ్ రూరల్ డెవలప్మెంట్. ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఎంఎస్ఎంఈస్ అనేవి మనకి రూరల్ ఏరియాస్లో లొకేట్ అయ్యి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఈ ఎంఎస్ఎంఈస్ని ప్రమోట్ చేయడానికి, దీన్ని ఎన్హాన్స్ చేయడానికి ఈ ఎంఎస్ఎంఈకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఈ ఎంఎస్ఎంఈ ఉన్న చోట రోడ్స్ వేయటం, అక్కడ ఎలక్ట్రిసిటీ 24/7 ఉండేలాగా చూడడం, వాటర్ ఫెసిలిటీ ఉండడం, ఓకేనా. లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ బాగా ఉండాలి, లాజిస్టిక్ ఫెసిలిటీ ఉండాలి. ఇలా మల్టిపుల్ సర్వీసెస్ అక్కడ తీసుకొచ్చి పెడుతుంది. సో ఎప్పుడైతే ఈ సర్వీసెస్ అనేవి ఎంఎస్ఎంఈకి వస్తాయో ఆ సర్వీసెస్ అనేవి ఆ రూరల్ ఏరియాకి కూడా యాక్సెసిబుల్గా మారుతాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? రూరల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే ఇన్నోవేషన్, ఓకేనా. సో సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ లేకపోతే ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్స్ అనేవి ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచే వస్తుంది. సో ఎంఎస్ఎంఈ సెక్టర్స్లో ఉన్న ఆంటర్ప్రెన్యూర్సే ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్తో వచ్చి ఈ పర్టికులర్ కంపెనీస్ని పెడుతూ ఉంటారు, ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బెనిఫిట్స్ రిగార్డింగ్ ఎంఎస్ఎంఈ సెక్టర్. అందుకని దీన్ని మనం గ్రోత్ ఇంజిన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో ఎక్కువగా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, రూరల్ డెవలప్మెంట్ జరుగుతుంది, ఇన్నోవేషన్ కూడా ఎక్కడి నుంచో వస్తుంది.
సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఎంఎస్ఎంఈని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ ఇన్సెంటివ్స్ ఎంఎస్ఎంఈ సెక్టార్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. So recently, the Ministry of Micro, Small and Medium Enterprises launched the 3 sub-schemes under the RAMP scheme or RAMP program at the second meeting of the National MSME Council. ఓకేనా. సో మినిస్ట్రీ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ పర్టికులర్ ర్యాంప్ ప్రోగ్రాంలో ఇంకొక 3 సబ్ స్కీమ్స్ అని తీసుకొచ్చారు. సో ఆ నేపథ్యంలో ఎంఎస్ఎంఈ సెక్టర్ గురించి మనం ఇప్పుడు కాంప్రహెన్సివ్గా మాట్లాడుకోబోతున్నాము. పదండి. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆర్ బిజినెసెస్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్లాంట్ అండ్ మెషినరీ అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్. ఓకేనా. సో దీని యొక్క ఇన్వెస్ట్మెంట్ అండ్ దీని యొక్క యాన్యువల్ టర్న్ ఓవర్ దీన్ని బేస్ చేసుకొని మనం ఒక పర్టికులర్ కంపెనీని లేకపోతే ఒక పర్టికులర్ బిజినెస్ని మైక్రోనా, స్మాలా, మీడియమా అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో క్రైటీరియా గుర్తుందా చెప్పనా? సో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి మైక్రో, సెకండ్ వన్ వచ్చేసరికి స్మాల్, ఆ తర్వాత మీడియం. ఓకేనా. సో మైక్రో, స్మాల్, మీడియం. ఫస్ట్ మనం చూడాల్సింది ఇన్వెస్ట్మెంట్ ఎంత, తర్వాత టర్న్ ఓవర్ ఎంత. ఒకవేళ మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి అప్ టు 1 crore అండ్ టర్న్ ఓవర్ వచ్చేసరికి అప్ టు 5 crores. ఓకేనా. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 1 crore లోపు, టర్న్ ఓవర్ వచ్చేసరికి 5 crores లోపు ఉంటే దాన్ని మనం మైక్రో ఇండస్ట్రీ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ స్మాల్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి అప్ టు 10 crores ఉంటుంది అండ్ టర్న్ ఓవర్ వచ్చేసరికి అప్ టు 50 crores ఉంటుంది. నెక్స్ట్ మీడియం వచ్చేసరికి అప్ టు 50 crores ఇన్వెస్ట్మెంట్, టర్న్ ఓవర్ వచ్చేసరికి అప్ టు 250 crores ఇన్వెస్ట్మెంట్. అర్థమైందా? సో ఇలా మనం మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని క్లాసిఫై చేసుకుంటాం. Since India's independence, MSMEs have evolved significantly. Initially known as small-scale industries sector in 1960s and 1970s, the MSME sector has grown both in scale and diversity of business activities. సో ఇనిషియల్గా దీన్ని మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని చెప్పి పిలిచేవాళ్ళం. తర్వాత దీని యొక్క డైవర్సిటీ పెరిగింది, దీని యొక్క స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. ఇన్ ఇండియా, MSMEs include both traditional and modern small industries, which are further divided into 8 subgroups. ఓకేనా. సో దీంట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. సో వాటిని సబ్ గ్రూప్స్ లాగా డివైడ్ చేశారు. ఒకటి హ్యాండ్లూమ్స్, నెక్స్ట్ హ్యాండీక్రాఫ్ట్స్, కాయిర్, సెరికల్చర్, ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ పవర్ లూమ్స్. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లాగా డివైడ్ అయ్యి ఉంటాయి. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే రీజనల్ డిస్పర్సల్ ఆఫ్ ఇండస్ట్రీస్. అన్లైక్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ దట్ ఆర్ ఆఫెన్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ మేజర్ స్టేట్స్ అండ్ మెట్రోపాలిటన్ ఏరియాస్, MSMEs ఆర్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద కంట్రీ, రెడ్యూసింగ్ ద రీజనల్ డిస్పారిటీస్ ఇన్ ఇండస్ట్రియల్ గ్రోత్. ఇందా నేనేం చెప్పిన పెద్ద ఇండస్ట్రీస్ అనేవి మనకి సిటీస్లో, టౌన్స్లో ఉంటాయి. మరి ఎంఎస్ఎంఈస్ ఎక్కడ ఉంటాయి? మెజారిటీ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వచ్చేసరికి రూరల్ ఏరియాస్లో ఉంటాయి. అకార్డింగ్ టు డేటా, 51.25% ఆఫ్ ద ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇది కథ. సో ఎందుకనే రూరల్ డెవలప్మెంట్ అనేది ఎంఎస్ఎంఈస్ ద్వారా జరుగుతుంది అండ్ రిమైనింగ్ 48.75% అర్బన్ ఏరియాస్లో ఉంటాయి. సో దీని ద్వారా మనకి ఏం జరుగుతుందంటే ఈ రీజనల్ డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయో, నథింగ్ బట్ అర్బన్ ఏరియాస్ బాగా డెవలప్ అయిపోయి ఈ రూరల్ ఏరియాస్ ఇంకా వెనకబడిపోయి ఉండటం. సో దీని ద్వారా ఈ గ్యాప్ అనేది ఇంకా పెరగటం, సో డిస్పారిటీస్ అనేవి పెరిగిపోవటం, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి రూరల్ ఏరియాస్కి లేకపోవటం, వెనకబడిపోయి ఉండటం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే ఎంఎస్ఎంఎస్ అనేవి ఈ రూరల్ ఏరియాస్కి వస్తాయో ఇక్కడ కూడా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈ రీజనల్ డిస్పారిటీస్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ చూడండి, ఈక్విటబుల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్. ఎంఎస్ఎంఈస్ ఆఫర్ డైవర్స్ ఇన్కమ్ సోర్సెస్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ నాన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్, particularly benefiting rural areas, traditional artisans and weaker sections of the society. The socially backward groups owned almost 66.27% of the MSMEs, with OBCs owning around 50%. చూసారా? సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ వల్నరబుల్ గ్రూప్స్ కానీ లేకపోతే ఈ బ్యాక్వర్డ్ గ్రూప్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్స్గా మారి ఎంఎస్ఎంఈ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ ట్రెడిషనల్ ఆర్టిజన్స్ కానీ లేకపోతే ఇంకా ఎవరన్నా వీకర్ సెక్షన్స్ కానీ ఉంటే అండ్ రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కూడా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. సో దట్ డెవలప్మెంట్ అనేది ఈక్విటబుల్గా జరుగుతుంది, ఇంక్లూజివ్ గ్రోత్ అనేది జరిగే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఉమెన్స్ పార్టిసిపేషన్. ఉమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియాస్ వర్క్ ఫోర్స్ ఈజ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్, పర్టికులర్లీ ఇన్ ద ఎంఎస్ఎంఈ సెక్టర్. దిస్ సెక్టర్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్ టు పర్స్యూ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద ఎకానమీ. అకార్డింగ్ టు నేషనల్ శాంపిల్ సర్వే 73rd cycle, 20.37% ఆఫ్ ఎంఎస్ఎంఈ బిజినెసెస్ ఇన్ ఇండియా ఆర్ ఓన్డ్ బై ఉమెన్. సో ఇందాక నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఇక్కడ ఉంది. సో ఉమెన్స్ యొక్క పార్టిసిపేషన్ అనేది ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఎక్కువగా ఉంది. వర్క్ ఫోర్స్లో ఇక్కడ గ్రోత్ అనేది చాలా బాగా కనిపిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఇండస్ట్రీస్. నెక్స్ట్, కంప్లీటింగ్ ద ఎకనామిక్ సప్లై చైన్. ఎంఎస్ఎంఈస్ కాంప్లిమెంట్ లార్జ్ ఇండస్ట్రీస్ యాజ్ యాన్సిలరీ యూనిట్స్. ఓకేనా? సో ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది. సో ఈ పెద్ద ఇండస్ట్రీ ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తుంది అనుకోండి.
లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కార్ని తయారు చేస్తుంది అనుకోండి. కార్కి ఏమేమి కావాలి? సో డిఫరెంట్ పార్ట్స్ కావాలి కదా, లైక్ రబ్బర్ కానీ, టైర్స్ కానీ, ఓకేనా, లేకపోతే సీట్ కవర్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్స్ కానీ, గ్లాసెస్ కానీ, ఓకేనా, లేకపోతే దీనికి కావాల్సిన స్టీల్, ఐరన్, ఇలా మల్టిపుల్ రా మెటీరియల్స్ అనేవి కావాలి. సో ఈ రా మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేసే బాధ్యత ఎంఎస్ఎంఈస్ తీసుకుంటున్నాయి. సో ఇప్పుడు ఇండస్ట్రీ ఏం చేస్తుంది, ఒక ఎంఎస్ఎంఈ దగ్గర నుంచి టైర్స్ని తీసుకుంటుంది, ఇంకొకరి దగ్గర నుంచి ఐరన్ కానీ, స్టీల్ కానీ, లేకపోతే ఎలక్ట్రికల్ సప్లైస్ కానీ, లేకపోతే బ్యాటరీస్ కానీ, చిప్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, లేకపోతే గ్లాస్ కానీ, హెడ్ లైట్స్, ఇవన్నీ ఈ యాన్సిలర్ యూనిట్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసి ఈ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, నథింగ్ బట్ అసెంబ్లింగ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఒక మెయిన్ ఇండస్ట్రీ ఉంటుంది, దానికి చుట్టూరు ఈ ఎంఎస్ఎంఈస్ వస్తాయి, ఇవన్నీ యాన్సిలరీ యూనిట్స్ లాగా యాక్ట్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ని క్రియేట్ చేస్తాయి. ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఇంజిన్స్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నప్పుడు యూత్ ఏం చేస్తారు, ఏదైనా ఒక చిన్న యూనిట్, ఎంఎస్ఎంఈ యూనిట్ పెట్టుకోవడానికి చూస్తుంటారు. పెద్ద ఇండస్ట్రీస్ అయితే పెట్టలేరు కదా, అంత క్యాపిటల్ మన దగ్గర ఎక్కడ ఉంటుంది. ఈ ఎంఎస్ఎంఈ యూనిట్ పెట్టడానికే మనకి క్యాపిటల్ దొరకదు. సో బ్యాంక్ చుట్టూరు తిరగాలి, గవర్నమెంట్ యొక్క సపోర్ట్ తీసుకోవాలి. సో ఇన్ని తీసుకుంటేనే మనం ఎంఎస్ఎంఈ యూనిట్ని పెట్టగలం. సో ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారనమాట, విత్ క్రియేటివ్ థాట్స్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియాస్. నెక్స్ట్, ఇది ఏం చేస్తుందంటే ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. So as the second largest employer after the agriculture, MSMEs are labor intensive and provide significant employment opportunities, especially to marginalized sections. This contributes to reducing income inequalities, poverty and improving health and education. సో మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ మన ఇండియాలో అగ్రికల్చర్లో పనిచేస్తున్నారు, ఆ తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టర్లో పనిచేస్తున్నారు. సో ఎంఎస్ఎంఈ సెక్టర్లో పనిచేసే వాళ్ళలో మనకి రూరల్ పీపుల్ ఉంటారు, ఓకేనా, పూర్ పీపుల్ ఉంటారు, యాజ్ వెల్ యాజ్ వల్నరబుల్ సెక్షన్స్ కూడా ఉంటారు. నథింగ్ బట్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఉమెన్, వీళ్ళందరూ ఉంటారనమాట. సో ఈ వల్నరబుల్ గ్రూప్స్ నుంచి మనకి ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు, అండ్ ఉమెన్ నుంచి కూడా ఎక్కువగా ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో కనిపిస్తున్నారనమాట. సో దీని ద్వారా అందరికీ ఇన్కమ్ వస్తుంది. సో దట్ వీ కెన్ రెడ్యూస్ ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, పవర్టీని రెడ్యూస్ చేయొచ్చు, పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు, అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. ఓకేనా, రైట్. మరి ఎంఎస్ఎంఈస్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి మన ఇండియాలో? వీటికి కావాల్సిన క్యాపిటల్ అనేది అవైలబుల్గా లేదు. ఓన్లీ 16% ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ రిసీవ్ టైమ్లీ ఫినాన్స్. Many MSMEs lack the creditworthiness to secure funding from formal financial institutions, relying instead on local resources and often falling prey to exploitative money lenders. Approximately 40% of the MSME lending occurs in the informal sector, leading to inadequate working capital. అర్థమైందా? సో మన ఇండియాలో ఉన్న ఎంఎస్ఎంఈస్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే యాక్సెసిబిలిటీ టు క్యాపిటల్. సో క్యాపిటల్ అనేది సరిగ్గా యాక్సెసిబుల్గా లేకపోవడం ద్వారా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన వాళ్ళు ఇన్ఫార్మల్ సెక్టర్ నుంచే ఈ క్యాపిటల్ని తీసుకుంటున్నారనమాట. ఎందుకంటే ఫార్మల్ సోర్సెస్ నుంచి వీళ్ళకి రావాల్సిన లోన్స్ అనేది రావట్లేదు, ఎందుకంటే వాళ్ళ డాక్యుమెంట్స్ అడుగుతారు, ఓకేనా. సో మీకు బిజినెస్ మోడల్ బాగాలేదు, కొంచెం రిస్క్గా ఉంది, నేను ఇవ్వను లోన్ అని చెప్పి చాలామంది బ్యాంక్స్ ఇవ్వడానికి ఇష్టపడరు. సో అప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళకి కావాల్సిన క్యాపిటల్ అనేది రాదు. క్యాపిటల్ లేకపోతే బిజినెస్ ఎక్స్పాండ్ చేయగలమా? లేదు. ఎక్స్పాన్షన్ గురించి పక్కన పెట్టేసేయండి, కనీసం రన్ కూడా చేయలేం, ఓకేనా. సో క్యాపిటల్ యాక్సెసిబిలిటీ లేక చాలామంది ఎంఎస్ఎంఈ యూనిట్స్ని పెట్టట్లేదు, పెట్టినా సరే రన్ చేయలేక మూసేస్తున్నారనమాట, షట్ డౌన్ అనేది అవుతుంది. నెక్స్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బాటిల్ నెక్స్. సో MSMEs often face challenges related to inadequate infrastructure such as inadequate transportation networks, unreliable power supply and limited access to basic amenities. These bottlenecks affect the productivity and competitiveness of MSMEs and hinder their growth potential. Also, a research has found that marketing and infrastructural bottleneck with a mean of 29.57% is rated at the most significant challenge for NANS and MSMEs. సో ఏదైనా ఒక ఇండస్ట్రీ ఉండాలంటే దాని చుట్టుపక్కల బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి, లైక్ రోడ్స్ కానీ, లేకపోతే రైల్వే కనెక్టివిటీ, లేకపోతే దగ్గరలో ఎయిర్పోర్ట్స్ ఉండాలి, లేకపోతే 24/7 పవర్ సప్లై ఉండాలి, వాటర్ సప్లై ఉండాలి, ఇవన్నీ ఉండాలి. బట్ ఇవన్నీ లేకపోవడం ద్వారా, ఓకేనా, మెజారిటీ ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ మనకు రూరల్ ఏరియాస్లోనే ఉన్నాయి. సో అందుకని ఎక్కువ ఎంఎస్ఎంఈస్ బాగా సఫర్ అవుతున్నాయి. నెక్స్ట్, పూర్ మార్కెటింగ్. Accessing supply chains and distribution networks dominated by large enterprises is tough for MSMEs. They heavily depend on middlemen, who might exploit them with low prices and delayed payments. According to a FICCI report, less than 6% of the Indian MSMEs with personal computers advertise online, mainly relying on traditional media. సో పెద్ద కంపెనీస్ ఒక సైడు, ఈ ఎంఎస్ఎంఈస్ ఒక సైడు. సో మార్కెటింగ్ చేసేటప్పుడు ఈ పెద్ద కంపెనీస్ విపరీతంగా చేసేస్తాయి. మీరు సిటీస్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా సరే వీటికి సంబంధించిన హోర్డింగ్స్, బ్యానర్సే ఉంటాయి. ఎంఎస్ఎంఈస్కి మార్కెటింగ్ అనేది ఎక్కువగా చేయలేరు, ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో వీళ్ళు ఏం చేస్తారు, మిడిల్ మ్యాన్ మీద డిపెండ్ అవుతారు. ఈ మిడిల్ మ్యాన్ ఏం చేస్తాడు, వీళ్ళ మీద ఎక్కువగా ఎక్స్ప్లాయిటేటివ్ మెకానిజంని ఫాలో అవుతూ ఉంటాడు. ఎక్కువ డబ్బులు తీసుకోవడం, సరిగ్గా ప్రమోట్ చేయకపోవడం,
వీళ్ళకి మార్కెట్ యాక్సెస్ అనేది క్రియేట్ అవ్వకపోవటం, సో వీళ్ళకి ప్రోడక్ట్స్కి మంచి మార్కెట్ అనేది రాకపోవటం, సో సేల్స్ అనేవి పెరగట్లేదు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఫిక్కీ రిపోర్ట్ ప్రకారం తెలిసింది ఏంటంటే, మన ఇండియాలో ఉన్న ఎంఎస్ఎంఈస్ని 100% తీసుకుంటే దీంట్లో కేవలం 6% ఆఫ్ ఎంఎస్ఎంఈస్ మాత్రమే వాళ్ళ దగ్గర ఉన్న కంప్యూటర్స్ని యూజ్ చేసి మార్కెటింగ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు చేయట్లేదు, ట్రెడిషనల్ మీడియానే ఫాలో అవుతున్నారు. నెక్స్ట్, కాంప్లయన్స్ ఛాలెంజెస్. MSMEs encounter challenges with taxation, labor laws, and environmental compliance, worsened by factors such as GST liability, limited digitization, budget constraints, and legal knowledge. చూసారా? సో ట్యాక్సేషన్ వల్ల, లేబర్ లాస్ వల్ల, ఎన్విరాన్మెంటల్ కాంప్లయన్స్ వల్ల, GST లయబిలిటీ, డిజిటైజేషన్ వీళ్ళ దగ్గర ఇంకా లిమిటెడ్గానే ఉంది, బడ్జెట్ పరంగా ఎక్కువగా అలొకేషన్స్ లేవు, లీగల్ నాలెడ్జ్ లేక వీళ్ళు ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారనమాట. ఓకేనా. As MSME with a single warehouse and a corporate office in one state faces a daunting 648 compliance requirements each year, with 34.8% of these carrying imprisonment clauses. సో ఎక్కువగా ఈ లీగల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా వీళ్ళు ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఈ లేబర్ లాస్ కానీ, ట్యాక్సేషన్ లాస్ కానీ, GST రిలేటెడ్ కానీ, ఓకేనా, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ కంప్లైంట్స్ కానీ, సో వీటన్నిటి వల్ల ఈ MSMEs ఎక్కువగా సఫర్ అవుతున్నాయి. నెక్స్ట్, స్లో టెక్నాలజీ అడాప్షన్. Many MSMEs struggle with early technology adoption due to high cost, inadequate infrastructure and a low skilled workforce. ఓకేనా. సో వీళ్ళు ఎక్కువగా ఎందుకు టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేకపోతున్నారంటే, ఇనీషియల్గా ఎక్కువగా మరి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, పెద్ద టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి అంటే, మరి ఆ టెక్నాలజీని యూజ్ చేయాలి అంటే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉండాలి, బట్ ఇక్కడ లో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉంటారు. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉండాలి అంటే వీళ్ళు ఎక్కువగా పేమెంట్ ఇవ్వాలి, శాలరీస్ ఇవ్వాలి. మరి ఎక్కువగా శాలరీస్ అయిపోతే మరి వీళ్ళకి ఎట్లా బిజినెస్ అనేది కొంచెం సస్టైనబుల్గా ఉండదు కదా. అండ్ దీనికి చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగ్గా లేదు. నువ్వు పెద్ద టెక్నాలజీ తీసుకొచ్చావు, పవర్ సప్లై లేకపోతే నువ్వేం చేసుకుంటావు? ఏం చేసుకోలేవు కదా. ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోతే నువ్వేం చేసుకుంటావు? కంప్యూటర్స్ని ఏం చేసుకోలేవు. సో అది. నెక్స్ట్, ఓన్డ్ బై డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్. MSMEs ఓన్డ్ బై ఉమెన్, SC and ST ఫేస్ అడిషనల్ ఛాలెంజెస్ డ్యూ టు సిస్టమిక్ డిస్క్రిమినేషన్ అండ్ సొసైటల్ ప్రిజుడిస్. అబౌట్ 90% ఆఫ్ ఉమెన్ ఓన్డ్ MSMEs స్టిల్ రిలై ఆన్ ఇన్ఫార్మల్ క్యాపిటల్ సోర్సెస్. సో వలరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ ముందుకు వచ్చి MSMEs పెడితే అక్కడ కొంచెం ఒక ప్రిజుడిస్ ఫామ్ అవుతుంది అనమాట సొసైటీ నుంచి. అరే ఇది ఈ పర్టికులర్ వాళ్ళు పెట్టారు, ఆ క్యాస్ట్ వాళ్ళు పెట్టారు, లేకపోతే ఉమెన్ రన్ చేస్తుంది, వీళ్ళకెందుకు ఇవి, ఈ కంపెనీ పెట్టేంత పెద్దోళ్ళు అయిపోయారా. ఓకేనా. సో డిస్క్రిమినేషన్ అక్కడ కూడా కనిపిస్తుంది అనమాట. సొసైటీ నుంచి ప్రిజుడిస్ కూడా అక్కడ ఫామ్ అయిపోయింది. ముఖ్యంగా ఉమెన్ రన్ చేస్తున్న MSMEs ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకి ఫార్మల్ సెక్టర్స్ నుంచి, ఫార్మల్ సోర్సెస్ నుంచి క్యాపిటల్ అనేది రావట్లేదు. ఎక్కువగా ఇన్ఫార్మల్ క్యాపిటల్ సోర్సెస్ మీదే ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ డిపెండ్ అవుతున్నారు. నెక్స్ట్ చూడండి, గ్లోబల్ కాంపిటీషన్. MSMEs ఫేస్ ఫియర్స్ కాంపిటీషన్ ఫ్రమ్ లార్జ్ ఫర్మ్స్ ఎగ్జాజర్బేటెడ్ బై ద రైజ్ ఆఫ్ ఈ-కామర్స్ అండ్ గ్లోబలైజేషన్. దే నీడ్ టు కాంపీట్ విత్ మల్టీనేషనల్ జైంట్ సచ్ యాజ్ అమెజాన్ ఇన్ ద రీటైల్ సెక్టర్ విచ్ హ్యావ్ వాస్ట్ రిసోర్సెస్ అండ్ బిజినెస్ వాల్యూమ్స్. సో ఎప్పుడైతే గ్లోబలైజేషన్ బాగా జరిగిందో, సో ఈ పర్టికులర్ ఈ-కామర్స్ కూడా బాగా పెరిగిందో, సో MSMEs అనేవి పెద్ద పెద్ద కంపెనీస్తో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి వాటితో వీళ్ళు పోటీ పడాలి. మాటలా అది. లో బార్గెనింగ్ పవర్. MSMEs హ్యావ్ లో బార్గెనింగ్ పవర్ డ్యూ టు స్మాల్ పర్చేస్ క్వాంటిటీస్ అండ్ లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ, క్రియేటింగ్ ఏ ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ కాస్ట్ కంట్రోల్ అండ్ క్వాలిటీ మెయింటెనెన్స్. సో వీళ్ళు ఎక్కువగా డిమాండ్ కూడా చేయలేరు, బార్గెనింగ్ పవర్ కూడా వీళ్ళకి లేదు, ఎందుకంటే వీళ్ళకి కెపాసిటీ చాలా తక్కువగా ఉంది కాబట్టి. సో నీకెందుకు, నువ్వెందుకు మాట్లాడుతూ, నువ్వు పక్కెళ్ళు అంటారు. నెక్స్ట్, సింగిల్ రన్ బిజినెసెస్. MSMEs ఆర్ ఆఫెన్ రన్ బై ఏ సింగిల్ పర్సన్ హూ మే ల్యాక్ ద ఫుల్ రేంజ్ ఆఫ్ మేనేజరల్ స్కిల్స్. This affects their ability to tap export potential and manage export requirements. సో ఎప్పుడైతే ఒక సింగిల్ పర్సన్ ఒక MSME యూనిట్ని రన్ చేస్తారో, ఒకవేళ అతనికి కానీ ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ లేకపోతే ఆ MSME యూనిట్కి ఉన్న పొటెన్షియాలిటీని అతను హార్నెస్ చేసుకోలేడు, ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేసుకోలేడు, అండ్ రిక్వైర్మెంట్స్ని కూడా అతను సాటిస్ఫై చేయలేడు. ఇన్ఫీరియర్ క్వాలిటీ ప్రొడక్ట్స్. మెనీ MSMEs రెడ్యూస్ కాస్ట్ టు కీప్ ప్రైజెస్ లో, ఆఫెన్ కాంప్రమైజింగ్ ప్రోడక్ట్ క్వాలిటీ. They also lack the resources to invest in quality research and maintain industry standards. సో ఈ MSMEs నుంచి బయటకు వచ్చే ప్రోడక్ట్ అనేది కాస్ట్లీగా ఉందనుకోండి, సో తెలియని బ్రాండు ఇంత రేటు పెట్టి ఎవరు కొంటారు అని చెప్పి ఎవరు కొనరు. ఓకేనా. సో పెద్ద పెద్ద బ్రాండ్స్ని కొనడానికి ఇష్టపడతారు, ఎంత కాస్ట్ అయినా సరే. సో అందుకని MSME వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ లోగా ఉంచేలాగా చూసుకుంటారు. సో తక్కువ ప్రైజెసే ఉండాలి అంటే ఆఫ్ కోర్స్ వీళ్ళు యూజ్ చేసే ఇన్పుట్స్ కానీ, రా మెటీరియల్స్ కానీ అవి కూడా చీప్ క్వాలిటీగానే ఉండాలి, తక్కువ ప్రైస్తోనే ఉండాలి. అప్పుడే కదా వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి, లేకపోతే రాదు కదా. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ కూడా ఇన్ఫీరియర్ క్వాలిటీ ప్రోడక్ట్స్ లాగా మారుతున్నాయి. సో ఇండస్ట్రీ స్టాండర్డ్స్ని మీట్ అవ్వలేకపోతున్నాయి. సో దట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇన్ఫీరియర్గా ఉంది ప్రోడక్ట్ అని చెప్పి అక్కడ కొనట్లేదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
మరి వీటిని ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ర్యాంప్, రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్. ఏ వరల్డ్ బ్యాంక్ అసిస్టెడ్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్ which supports COVID resilience and recovery interventions. It focuses on improving market and credit access, strengthening institutions and governance, enhancing center-state partnerships, addressing delayed payments, and promoting environmentally friendly practices in MSMEs. సో ఈ ర్యాంప్ ప్రోగ్రామ్కి ఎవరు మనకి అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది సెంట్రల్ సెక్టర్ స్కీము. సో సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ వరల్డ్ బ్యాంక్ ఇద్దరు కలిసి ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో దీని ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఎంఎస్ఎంఈస్కి మార్కెట్ యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తారు, క్రెడిట్ యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తారు, అండ్ గవర్నెన్స్ని, ఇన్స్టిట్యూషన్స్ని మరింత స్ట్రెంథనింగ్ చేస్తారు. అండ్ ఎంఎస్ఎంఈస్కి హెల్ప్ చేయడానికి సెంటర్ అండ్ స్టేట్ ఒక పార్ట్నర్ లాగా అగ్రిమెంట్ పెట్టుకుంటారనమాట. అండ్ ఎంఎస్ఎంఈస్కి రావాల్సిన పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, డిలేడ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తారు. అండ్ ఎంఎస్ఎంఈస్లో ఈ ప్రోడక్ట్ తయారు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో, లేకపోతే దీని నుంచి వచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండేలాగా చూస్తారన్నమాట. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ వన్ ఏంటంటే సర్టిఫికేషన్ స్కీమ్. సో ఏంటా సర్టిఫికేషన్ స్కీమ్ అంటే షార్ట్కట్లో జెడ్ అని చెప్పి పిలుస్తాం. ఇట్ స్టాండ్స్ ఫర్ జీరో డిఫెక్ట్ అండ్ జీరో ఎఫెక్ట్. సో ద స్కీమ్ ఆఫర్స్ సర్టిఫికేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్లీ కాన్షియస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ 3 సర్టిఫికేషన్ లెవెల్స్: గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, classified according to 20 performance-based parameters such as quality management, timely delivery, process control, etc. etc. సో ఎంఎస్ఎంఈస్ తయారు చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సర్టిఫికేషన్ ఇస్తారన్నమాట. సో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. మంచి రేటింగ్ అన్ని పారామీటర్స్ని సాటిస్ఫై చేస్తే గోల్డ్, కొంచెం మోడరేట్గా మీడియం లెవెల్లో ఉంటే సిల్వర్, ఇంకొంచెం తక్కువ ఉంటే బ్రాంజ్, అలా అనమాట. ఓకేనా. సో ప్రోడక్ట్ అనేది క్వాలిటీగా ఉండాలి, టైమ్లీగా డెలివరీ చేసేయాలి, ప్రాసెస్ కూడా కంట్రోల్డ్గా ఉండాలి, ఎన్విరాన్మెంట్కి ఎక్కువగా డ్యామేజ్ జరగకూడదు, క్వాలిటీ ఇన్పుట్స్ని యూజ్ చేయాలి, ఇవన్నీ చూస్తారు. నెక్స్ట్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్. ఇట్ ప్రొవైడ్స్ 100% గ్యారంటీ కవరేజ్ టు బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్, enabling them to extend emergency credit facilities to MSMEs for additional term loans or working capital. సో ఎంఎస్ఎంఈ నేను ఎస్టాబ్లిష్ చేసాను, రన్ చేస్తున్నాను, బాగానే ఉంది. బట్ నాకు ఎమర్జెన్సీగా కొంచెం క్యాపిటల్ కావాలి, ఎక్స్పాన్షన్ కోసమో లేకపోతే ఏదైనా ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికో, కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికో, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని రిక్రూట్ చేసుకోవడానికో నాకు కొంచెం వర్కింగ్ క్యాపిటల్ కావాలి. సో ఈ టైంలో ఏం చేస్తుందంటే నేను బ్యాంక్ దగ్గరికి వెళ్తాను, బ్యాంక్ వాడు నాకు లోన్ ఇవ్వడు. సో ఈ టైంలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, హే బ్యాంక్, గివ్ హిమ్ ద లోన్, నేను నీకు క్రెడిట్ గ్యారంటీ లాగా యాక్ట్ చేస్తాను. ఒకవేళ అతను పే చేయలేకపోతే నేను నీకు పే చేస్తాను, నో ఇష్యూ. ఓకేనా. ఇది కూడా ఎమర్జెన్సీ పర్పసెస్కి మాత్రమే. నెక్స్ట్, పిఎస్బి 59 minute లోన్ పోర్టల్. సో గ్రాంట్స్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ లోన్స్ అప్ టు 1 crore ఇన్ జస్ట్ 59 minutes ఫ్రమ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఖచ్చితంగా దీన్ని మీరు రాయాల్సిందే. ఓకేనా. పిఎస్బి 59 minute లోన్ పోర్టల్. ఓకేనా. ఇది ఒక పోర్టల్ అనమాట. సో ఈ పోర్టల్ ద్వారా మనకి లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. సో లోన్స్ ఎవరిస్తారు అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వాళ్ళు ఇస్తారు. అది కూడా 59 minutes లోపు అప్రూవల్ అనేది రావాల్సిందే. సో ఎందుకంటే ఎక్కువగా డిలే అనేది ఉండకూడదు. నెక్స్ట్, క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్. ఇట్ ఆఫర్స్ ఏ 15% క్యాపిటల్ సబ్సిడీ ఆన్ ఇన్స్టిట్యూషనల్ ఫినాన్స్ అప్ టు 1 crore ఫర్ ఎంఎస్ఎంఈస్ టు అడాప్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ స్పెసిఫైడ్ సబ్ సెక్టర్స్ ఆర్ ప్రోడక్ట్స్. సో ఇంతకు మనం కొన్ని సబ్ సెక్టర్స్ మాట్లాడుకున్నాం కదా, లైక్ ఖాదీ, సెరికల్చర్, హ్యాండ్లూమ్, పవర్లూమ్, అలా. సో వాటిలో కొన్ని ఇండస్ట్రీస్కి ఒకవేళ వాళ్ళు కానీ ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సి వస్తే, ఓకేనా, దానికయ్యి ఇన్వెస్ట్మెంట్లో గవర్నమెంట్ వాళ్ళు క్యాపిటల్ సబ్సిడీని ప్రొవైడ్ చేస్తారు. అది కూడా 15%. సో టెక్నాలజీ అడాప్షన్ కూడా చేసుకునే విధంగా గవర్నమెంట్ అనేది సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం టెక్నాలజీ అడాప్షన్ చేసుకుంటామో మనకు ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో దట్ మనం ఇంకా ఎక్కువగా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకొని ఇంకా బాగా రన్ చేసుకోవచ్చు, ప్రాఫిట్స్ని కూడా గెయిన్ చేయవచ్చు. నెక్స్ట్, MSMEs will play a pivotal role in making India a $5 trillion economy over the next 5 years. Already a cornerstone of the economy, MSMEs contribute significantly to employment and income generation, accounting for nearly 30% of the GDP. With 63 million businesses, resolving the sector's biggest hurdle, access to formal credit, will allow MSME to reach their full potential and propel the Indian economy forward. సో మన ఇండియన్ ఎకానమీలో ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో మనకు మెయిన్ గోల్ ఏదైతే ఉందో, సో ఏంటా గోల్, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారాలి. సో ఎంత అమౌంట్, $5 trillion ఎకానమీని మనం రీచ్ అవ్వాలి. అలా అవ్వాలి అంటే ఎంఎస్ఎంఈ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి. ఎందుకంటే దీని ద్వారా మనకు ఎక్కువగా గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాము, వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఇదే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది, ఇదే ఇంక్లూజివ్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది.
ఓకేనా. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క పొటెన్షియాలిటీని మనం మరింత యూటిలైజ్ చేసుకోవాలి అంటే, మరింత హార్నెస్ చేసుకోవాలి అంటే ఇది ఫేస్ చేసిన ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేయాలి. లైక్ దీనికి కావాల్సిన క్యాపిటల్ని మనం ప్రొవైడ్ చేయడం, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని ప్రొవైడ్ చేయడం, దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం, ఇలా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ కానీ మనం తీసుకొచ్చి దీనికి కానీ సపోర్ట్ చేస్తే మనం అనుకున్న టార్గెట్స్ని మనం రీచ్ అవ్వచ్చు. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఎంఎస్ఎంఈ సెక్టర్ కాన్సెప్ట్ని ఫినిష్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు లాస్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ చూడండి అమ్మా, రూఫ్ టాప్ సోలరైజేషన్. So what are the primary challenges associated with rooftop solar installation and what needed to be done to address them? ఓకేనా. సో మనం రీసెంట్గా ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం కదా. ఏంటా ప్రోగ్రామ్? ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. సో ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో మనం కొన్ని ప్రైమరీ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నాము. సో ఏంటా ఛాలెంజెస్? సో కంటెక్స్ట్ చూడండి. ద ప్రైమ్ మినిస్టర్, నథింగ్ బట్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ద ప్రధానమంత్రి సూర్యోదయ యోజన, ఏ గవర్నమెంట్ ఇనిషియేటివ్ aimed at providing rooftop solar power systems to 1 crore households. This scheme is part of a broader effort to achieve the target of 40 gigawatt rooftop solar capacity. ఓకేనా. సో ఇంత కెపాసిటీని అచీవ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాము, 1 crore హౌస్హోల్డ్స్కి ఈ సోలార్ పవర్ టాప్స్ని తీసుకురావాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాము అండర్ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. సో ఈ పర్టికులర్ ప్రాసెస్లో మనం ఫేస్ చేసిన ప్రైమరీ ఛాలెంజెస్ ఏంటో అడుగుతున్నాడు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం పదండి. ప్రీవియస్ ఎఫర్ట్స్ టు ప్రమోట్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్. సో ఇంతకుముందు మనం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటో ఒకసారి మాట్లాడదాం. ద రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ 2014 with a target of achieving a cumulative installed capacity of 40 gigawatt by 2022. The scheme aimed to expand India's rooftop solar capacity in the residential sector. ఓకేనా. సో 2022 కల్లా 40 గిగావాట్ని మనం ఇన్స్టాల్ చేయాలి ఆ కెపాసిటీని అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. అది కూడా రెసిడెన్షియల్ సెక్టర్లో. సో ఎప్పుడు పెట్టుకున్నారు? 2014లోనే మనం పెట్టుకున్నాం. It provided central financial assistance and incentives to the distribution companies, nothing but DISCOMs, to encourage adoption. However, despite these efforts, the target could not be met, with rooftop solar energy generation reaching only 11 gigawatt by the end of 2023. 2014లో స్టార్ట్ చేసాం, 2022 కల్లా 40 గిగావాట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అని చెప్పి పెట్టుకున్నాం. బట్ 2023కి వచ్చేసరికి ఎంత ఉందో తెలుసా? జస్ట్ 11 గిగావాట్ మాత్రమే. అండ్ రెసిడెన్షియల్ ఎనర్జీ జనరేషన్ అకౌంటింగ్ ఫర్ జస్ట్ ఏ ఫిఫ్త్ ఆఫ్ దట్. మరి రెసిడెన్షియల్ ఎనర్జీ నుంచి ఎంత వస్తుందో తెలుసా? ఈ 11 గిగావాట్లో 1/5 పార్ట్ అనమాట. కాన్సిక్వెంట్లీ ద గవర్నమెంట్ ఎక్స్టెండెడ్ ద డెడ్ లైన్ ఫర్ అచీవింగ్ ద టార్గెట్ ఫ్రమ్ 2022 to 2026. సో మనం 2022కి పెట్టుకున్నాం కదా 40 గిగావాట్, దాన్ని 2026కి మనం ఎక్స్టెండ్ చేసాం. మరి ఇక్కడ ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే, ఫస్ట్ వన్, ఇన్కన్సిస్టెంట్ పాలసీస్. The lack of steady policies and regulatory frameworks create uncertainty for investors and impedes the rooftop solar sector's growth. For instance, an increase in the GST on solar components from 5% to 12% in September 2021 raises the capital cost of rooftop solar projects by 4 to 5%. సో నువ్వేమనుకున్నావు? 2022 కల్లా 40 గిగావాట్ మనం అచీవ్ చేయాలి అనుకున్నాం. అప్పుడు నువ్వేం చేయాలి? సోలార్ కాంపోనెంట్స్ అనేవి అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండాలి, అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి అని చెప్పి నువ్వు పాలసీస్ని డిజైన్ చేయాలి. మరి నువ్వేం చేసావు? ఈ సోలార్ కాంపోనెంట్స్ యొక్క ప్రైజెస్ని పెంచావు. నథింగ్ బట్ దీని మీద వేసే జిఎస్టీని పెంచావు. ఎంత నుంచి ఎంతకు పెంచావు? 5% నుంచి 12%కి పెంచావు. సో దట్ ఈ సోలార్ ప్రాజెక్ట్స్ యొక్క కాస్ట్ ఏదైతే ఉందో అది పెరిగిపోయింది. ఎంత పెరిగింది? 4 to 5% పెరిగింది. మరి ఇంకెవరైనా అడాప్ట్ చేసుకుంటారా? చేసుకోరు. నెక్స్ట్, అవేర్నెస్ గ్యాప్. National consumer awareness of solar energy remains below 50% and even among the informed. Only a small fraction opts for rooftop solar. This lack of awareness and education presents a significant barrier to adoption. సో మనం ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లేకపోతే టీజీపీఎస్సీయో ఏపీపీఎస్సీయో ఇలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ స్కీమ్స్ గురించి మనం చదవాలి కాబట్టే ఈ సూర్యోదయ యోజనను ఇంకొక యోజనను మనం చూస్తున్నాం. లేకపోతే మనకు కూడా తెలియదు. మన డిగ్రీయో ఓకేనా, ఇంటర్మీడియటో, బీటెక్ ఇవి చదువుకునేటప్పుడు ఇవన్నీ మనకు తెలుసా? తెలీదు. కరెంట్ అఫైర్స్ మనం అసలు చూస్తామా? చూడం. ఇంకా అవేర్నెస్ ఎలా ఉంటుంది? అరే ఒక పర్టికులర్ స్కీమ్ తీసుకొచ్చారు, దీని ద్వారా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, సో మన ఇంటిపైన మనం ఈ సోలార్ ప్యానెల్స్ని పెట్టుకోవచ్చు, మనకి ఇన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు, సో ఫ్రీగా ఇన్ని యూనిట్స్ని మనం జనరేట్ చేసుకోవచ్చు, సో కరెంట్ బిల్లు కూడా మనం ఎక్కువగా పే చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ఎన్విరాన్మెంట్కి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ మనకి ఎలా తెలిస్తే తెలియదు కదా. సో అదే ఇక్కడ ప్రాబ్లం అనమాట. సో దేర్ ఈజ్ ఎ గ్యాప్ ఇన్ అవేర్నెస్. నెక్స్ట్, ఫినాన్షియల్ అండ్ ఎకనామిక్ బ్యారియర్స్. The upfront investment required for installing rooftop solar systems remains a major deterrent for many potential users. Despite long-term savings on electricity bills, a 3 kilowatt solar system generally costs around 1,22,979 without subsidy.
చూసారా, ఇనీషియల్గా ప్రాజెక్ట్కి మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఇంత ఖర్చు మనం ఎందుకులే ఇప్పుడు పెట్టుకోవడం, నార్మల్గానే కరెంట్ బిల్ కట్టేసుకుందాం అని చెప్పి ఎవరు వీటిని అడాప్ట్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ వన్, కాస్ట్ కాంపిటేటివ్నెస్. యాజ్ పర్ డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్స్, నథింగ్ బట్ DCR రూల్స్, ద సబ్సిడీ ఫర్ రూఫ్ టాప్ సోలార్ ఈజ్ అప్లికేబుల్ ఓన్లీ వెన్ ద వెండర్స్ ఇన్స్టాల్ మాడ్యూల్స్ అండ్ సెల్స్ మేడ్ ఇన్ ఇండియా. But on average, 82% of India's total imports of photovoltaic cells comes from China, which takes away the subsidy and makes the product uncompetitive in the terms of cost. సో ఇక్కడ కొన్ని మళ్ళీ రూల్స్ ఉన్నాయి. ఓకేనా, నీకు సబ్సిడీ రావాలి అంటే నువ్వు యూజ్ చేసే PV సెల్ ఏదైతే ఉందో, దీన్ని మనం ఫోటోవాల్టైక్ సెల్ అంటాం, నథింగ్ బట్ సోలార్ పవర్ ప్యానల్. సో నువ్వు యూజ్ చేసే సోలార్ పవర్ ప్యానల్ ఏదైతే ఉందో అది ఇండియాలోనే తయారు చేసి ఉండాలి. బట్ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, బయటకు వెళ్ళి కొనుక్కుంటాం షాప్లో, అక్కడ చూస్తే మేడ్ ఇన్ చైనా ఉంటుంది. ఓకేనా, సో మన వాళ్ళన్నీ చైనా దగ్గర నుంచి ఇంపోర్ట్ తీసుకొస్తున్నారు, వాటిని మనం కొనుక్కుంటున్నాం తెలియక. కొనుక్కున్న తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారంటే, ఇది చైనా ప్రోడక్ట్, మేము మీకు ఇవ్వము సబ్సిడీ, నువ్వు ఖచ్చితంగా ఇండియాలో తయారు చేసిన ప్యానల్స్ యూజ్ చేయాలంటారు. సో ఇది కూడా ఒక బాధ. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఫర్ సోలార్ ఎనర్జీ స్టోరేజ్ వీ నీడ్ బ్యాటరీస్. మెనీ సోలార్ బ్యాటరీస్ ఆర్ మేడ్ యూజింగ్ రేర్ ఎర్త్ మెటల్స్ and other metals that are difficult and costly to mine. The mining process can be harmful to environment. According to a study by the International Energy Agency, the production of lithium-ion batteries for electric vehicles alone results in around 150 to 200 kg of carbon dioxide emissions per kilowatt of storage capacity. చూసారా ఎంత విచిత్రమో. మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క అడాప్షన్ని పెంచడానికి ఫేమ్ అనే స్కీమ్ని తీసుకొచ్చాం. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫేమ్ 2.0 తీసుకొచ్చాం. ఇది కూడా ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం తీసుకొచ్చాము, PM E-డ్రైవ్ అనే దాన్ని తీసుకొచ్చాం. సో దీని ద్వారా 2 వీలర్స్, 3 వీలర్స్, అంబులెన్సెస్ అండ్ ట్రక్స్ అండ్ అదర్ అడ్వాన్స్డ్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, 4 వీలర్స్ని ఇక్కడ మనం ప్రమోట్ చేయట్లేదు, నథింగ్ బట్ కార్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇది కూడా కొంచెం డిస్కషన్లోకి వచ్చింది, డిబేట్లోకి వచ్చింది. 2 వీలర్స్, 3 వీలర్స్, అంబులెన్సెస్, ట్రక్స్ అండ్ అదర్ అడ్వాన్స్డ్ వెహికల్స్ అంతే. 4 వీలర్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు. సో వీటికి మనకు కావాల్సిన బ్యాటరీస్ ఏంటి, లిథియం అయాన్ బ్యాటరీస్. మరి మనకి లిథియం అనేది ఎక్కడ దొరుకుతుంది, మైనింగ్ చేస్తే దొరుకుతుంది. మరి ఈ మైనింగ్ ప్రాసెస్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ జరుగుతున్నాయి అని చెప్పి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. చూసారా, ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరగకూడదు అని చెప్పి, ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క బర్నింగ్ తగ్గించాలి అని చెప్పి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలి అని చెప్పి పెట్రోల్ డీజిల్ కాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొద్దాము అనుకున్నాము. బట్ ఇక్కడ అన్ఫార్చునేట్గా ఏం జరుగుతుందంటే, ఈ వెహికల్స్ని తయారు చేసే ప్రాసెస్లో దీనికి కావాల్సిన బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సిన మెటల్స్ అనేవి మైనింగ్ ద్వారా వస్తాయి. ఆ మైనింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఈ ఎమిషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకేనా, సో అలాగే ఇక్కడ ఈ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో దీన్ని స్టోర్ చేసుకోవడానికి కూడా బ్యాటరీస్ కావాలి. కాబట్టి ఆ బ్యాటరీస్ యొక్క తయారు చేసే ప్రాసెస్లో కూడా సో మనకి ఎమిషన్స్ జరుగుతున్నాయి. సో ఎన్విరాన్మెంట్కి ఇంపాక్ట్ పెరుగుతుంది. నెక్స్ట్, టెక్నికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఛాలెంజెస్. ఇంటిగ్రేటింగ్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఇంటూ ద ఎగ్జిస్టింగ్ పవర్ గ్రిడ్ ప్రెజెంట్స్ సిగ్నిఫికెంట్ టెక్నికల్ డిఫికల్టీస్. ఇన్కన్సిస్టెంట్ పవర్ సప్లై అండ్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కెన్ డీస్టెబిలైజ్ ద గ్రిడ్, మేకింగ్ ఎఫెక్టివ్ ఇంటిగ్రేషన్ క్రూషియల్. ఫర్దర్, సోలార్ ఎనర్జీ కమ్స్ అప్ విత్ స్టోరేజ్ ఛాలెంజెస్ యాజ్ వెల్. సో ఈ సోలార్ ప్యానల్స్ మనం ఏం చేయాలి, తర్వాత గ్రిడ్కి కనెక్ట్ చేయాలి. సో ఒకవేళ గ్రిడ్లో ఏదైనా ఫ్లక్చుయేషన్స్ వచ్చింది అనుకోండి, ఇది కూడా పోయిద్ది. సో మళ్ళీ అమౌంట్ పెట్టుకోవాలి. సో ఇలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. నెక్స్ట్, స్పేస్ యూటిలైజేషన్ అండ్ అర్బన్ ప్లానింగ్. ఇన్ డెన్స్లీ పాపులేటెడ్ అర్బన్ ఏరియాస్, అవైలబుల్ రూఫ్ టాప్ స్పేస్ ఈజ్ ఆఫెన్ లిమిటెడ్ అండ్ మే బి యూజ్డ్ ఫర్ అదర్ పర్పసెస్ సచ్ యాజ్ వాటర్ ట్యాంక్స్ ఆర్ రీక్రియేషనల్ యాక్టివిటీస్. ఇన్ మల్టీ-టెనెంట్ బిల్డింగ్స్, ఓనర్షిప్ అండ్ డెసిషన్ మేకింగ్ రిగార్డింగ్ రూఫ్ టాప్ యూసేజ్ కెన్ బి కాంప్లెక్స్, ఫర్దర్ కాంప్లికేటింగ్ ద ఇన్స్టలేషన్ ప్రాసెస్. అర్థమైందా? సో మనం జనరల్గా మనకు టెర్రస్ పైన ఏం చేసుకుంటాం, కాసేపు ప్లేయింగో, యాక్టివిటీసో, లేకపోతే ఏదైనా వర్కౌట్స్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే వాటర్ ట్యాంక్స్ ఉండటం కానీ ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ ఉన్న ప్లేస్ని మనం సోలార్ ప్యానల్స్ని పెట్టడానికి ఇష్టపడము. ఓకేనా, ఇది ఒక ఛాలెంజ్. ఒకవేళ మనం ఉండే బిల్డింగ్ వేరే ఓనర్ది అయ్యి ఉంటే, ఓకేనా, ఆ ఓనర్ ఒప్పుకోవాలి మనం పెట్టించుకోవాలంటే. సో ఇలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సో స్పేస్ యూటిలైజేషన్ పరంగా కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయన్నమాట. సో లాస్ట్లో ఈ స్కీమ్ గురించి కూడా చూద్దాం. రీసెంట్గా వచ్చింది కదా ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. సో ఇట్ వాజ్ రీసెంట్లీ అనౌన్స్డ్ బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ డ్యూరింగ్ ద కాన్సిక్రేషన్ ఆఫ్ ద రామ్ మందిర్ ఇన్ అయోధ్య. దీని యొక్క ఏమేంటంటే టు ఇన్స్టాల్ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఆన్ 1 crore హౌస్ హోల్డ్స్. సో దీని యొక్క ఇంప్లిమెంటింగ్ నోడల్ ఏజెన్సీ వచ్చేసరికి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. సో దీని యొక్క ఏమేంటమ్మా, 2026 కల్లా
40 గిగావాట్ రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీని మనం అచీవ్ చేయాలి. దీన్ని అసలు యాక్చువల్గా ఎప్పటికి పెట్టుకున్నాం, 2022కి పెట్టుకున్నాం. మరి దీన్ని అచీవ్ చేసామంటే లేదు, అందుకనే 2026కి ఎక్స్టెండ్ చేస్తూ ఈ స్కీమ్ని తీసుకొచ్చాం. సో ఇట్ ఎనేబుల్స్ హౌస్ హోల్డ్స్ టు సేవ్ బిట్వీన్ 15,000 and 18,000 రూపీస్ యాన్యువల్లీ. ఓకేనా. సో ఈ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకొని మనం కానీ సోలార్ పవర్ ప్యానెల్స్ కానీ పెట్టుకుంటే పర్ ఇయర్ మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు అంటే 15,000 నుంచి 18,000 రూపాయలు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మేము సోలార్ ప్యానెల్స్ని పెట్టుకున్నాం, సో సోలార్ ఎనర్జీని రిసీవ్ చేసుకున్నాం, సో బ్యాటరీలో స్టోర్ చేసుకున్నాం, సో దీంట్లో మేము కొంత యూటిలైజ్ చేసుకున్నాం, కొంత మిగిలిపోయింది. ఓకేనా, కొంత మిగిలిపోయింది. సో దీన్ని ఏం చేయాలి? దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం ఈ డిస్కమ్స్ ఉన్నాయి కదా, వాటికి మనం అమ్ముకోవచ్చు. ఓకేనా, వీ కెన్ సెల్ ద సర్ప్లస్ ఎనర్జీ టు డిస్కమ్స్. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇట్ అలౌస్ హౌస్ హోల్డ్స్ టు సెల్ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ టు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, నథింగ్ బట్ డిస్కమ్స్ అండర్ నెట్ మీటరింగ్ పాలసీ. The net metering policy permits rooftop solar panel users to feed excess power back into the grid, reducing electricity expenses. ఓకేనా, మీరు కానీ ఈ డిస్కమ్స్కి ఆ పర్టికులర్ ఎనర్జీని అమ్మేస్తే మీకు సమ్ అమౌంట్ అనేది వస్తుంది. సో ఇలా కూడా ఎడిషనల్ ఇన్కమ్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ద లాంచ్ ఆఫ్ ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన signifies a crucial advancement in India's rooftop solar capacity goals, yet to ensure its effectiveness and broad acceptance. Overcoming the obstacles confronting the rooftop solar sector is essential. By tackling these challenges and harnessing the opportunities presented by the Indian geography, India can expedite its journey towards a sustainable and self-reliant energy future. సో ఇక్కడ ఇండియన్ జాగ్రఫీ నథింగ్ బట్ మన యొక్క లొకేషన్ ఏదైతే ఉందో, ఓకేనా, ఇది ఈక్వెటర్ అనుకోండి, ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఓకే, సో ఇండియా ఎక్కడ ఉంటుందమ్మా? సో సమ్వేర్ లైక్ దిస్. ఓకేనా, ఇలా ఉంటుంది కదా. సో మనకి ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఈ ట్రాపికల్ ఏరియాలో మనకి సన్లైట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనం యూటిలైజ్ చేసుకొని ఎక్కువగా సోలార్ ఎనర్జీని జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మనకున్న ఈ జాగ్రఫికల్ లొకేషన్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దీన్ని మనం యూటిలైజ్ చేసుకొని చక్కగా సోలార్ ఎనర్జీని స్టోర్ చేసుకొని ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద మనకు డిపెండెన్సీని తగ్గించుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ని మనం రెడ్యూస్ చేయొచ్చు, ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు, గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయొచ్చు, క్లైమేట్ చేంజ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. బట్ దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. ఓకేనా, ఈ ప్రోగ్రామ్ని మనం అడాప్ట్ చేసుకునే ప్రాసెస్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, అవేంటో మాట్లాడుకున్నాం. సో వాటిని ఖచ్చితంగా మనం ఓవర్కమ్ చేయాలి. అండ్ కంటిన్యూస్గా దీని మీద గవర్నమెంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి, ఎఫర్ట్స్ కంటిన్యూగా పెడుతూనే ఉండాలి. ముఖ్యంగా పాలసీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిందే. ఈ సోలార్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా అఫోర్డబుల్ ప్రైజెస్కే ఉండేలాగా చూడాలి తప్ప జిఎస్టీలు పెంచడాలు ఇటువంటివి చేయకూడదు. దట్స్ ఇట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 4 కాన్సెప్ట్స్ని ఫినిష్ చేసుకున్నాం. సో చాలా కాంప్రహెన్సివ్గా మాట్లాడుకోవడం జరిగింది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, సో మీకు కానీ ఒకవేళ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.